30+ ఆర్ 25 ఉన్న వాళ్ళకి కూడా కార్డియాక్ అరెస్ట్ వచ్చేస్తుంది. రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? స్ట్రెస్ పెరిగిపోయింది, తీసుకునే ఫుడ్ కానీ బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఎక్సర్సైజ్ తగ్గిపోయింది. వాట్స్ మోర్ హార్మ్ఫుల్ టు హార్ట్, సాల్ట్ ఆర్ షుగర్? ఇట్స్ బోత్. ఏదైనా ఒక ఫుడ్ని మీరు అవాయిడ్ చేయాలి ఫర్ హార్ట్ హెల్త్ అంటే ఏం చెప్తారు? ఫ్రైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడం బెటర్. జిమ్లో వర్కౌట్ చేసిన తర్వాత వాళ్ళకి స్ట్రోక్ రావడము, ఆ వీడియోస్ చాలా చూడడం జరుగుతుంది. సో అది ఎంతవరకు కరెక్ట్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలా అవ్వకుండా ఉండాలి? ఇట్స్ జనరల్ ఫినామినా. ఈ కైండ్ ఆఫ్ పీపుల్కి మీరేం సలహా ఇస్తారు, ఎలా ఉండాలి అని చెప్తారు? అన్నెసరీ టెస్ట్ వితౌట్ కన్సల్టింగ్ ఎన్ ఎక్స్పర్ట్. ఏదైతే ఇప్పుడు మీరు కొన్ని సిమ్టమ్స్ చెప్పారో ఇది ఖచ్చితంగా ఇట్ మే లీడ్స్ టు హార్ట్ స్ట్రోక్ అనేది ఏమన్నా పర్టికులర్గా ఉన్నాయా? కాకపోతే ఎప్పుడైతే మనం వార్నింగ్ సైన్స్ వస్తుంటాయి, మన గుండెల్లో బరువు ఉండడం కానీ ఇవన్నీ వస్తుంటాయి, అది నెగ్లెక్ట్ చేస్తేనే యూజువల్గా సడన్గా హార్ట్ కార్డియాక్ అరెస్ట్కి వెళ్తారు. శ్రేష్ఠ హాస్పిటల్కి సంబంధించి ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆర్ఎల్స్ ఏ కైండ్ ఆఫ్ పేషెంట్స్ రావాలి అని అంటే మీరు ఏం చెప్తారు? నమస్తే, నేను మీ సౌజన్య ఉత్తరాల. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా, అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, ఎవరికైనా ఈ కార్డియాక్ అరెస్ట్ ఆర్ ఎల్స్ హార్ట్ స్ట్రోక్ సర్వసాధారణం అయిపోయింది. మరి దీన్ని మనం కంట్రోల్ చేసుకోగలమా? ఇజ్ ఇట్ పాసిబుల్? సో ఒక కామన్ మ్యాన్ కార్డియాక్ అరెస్ట్ బారిన పడకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ అంశానికి సంబంధించి మనకి ఎన్నో విషయాలు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు 10+ years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టర్, అట్ ద సేమ్ టైం శ్రేష్ఠ హాస్పిటల్స్ డైరెక్టర్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగార్జున గుట్టుపాటి ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. అంటే ఎప్పటి నుంచో అయినా కానీ చాలా తక్కువగా, రేర్గా అరౌండ్ 50+ ఉన్నటువంటి ఏజ్ ఉన్న వాళ్ళకి కార్డియాక్ అరెస్ట్ ఆర్ ఎల్స్ హార్ట్ స్ట్రోక్ వచ్చేది. బట్ ఇప్పుడు 30+ ఆర్ 25 ఉన్న వాళ్ళకి కూడా కార్డియాక్ అరెస్ట్ వచ్చేస్తుంది. రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? అందరికీ నమస్కారం. మీరు అడిగిన ప్రశ్న ఒక్క ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉండదు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. సో ఇంతకుముందు పాత జనరేషన్లో కంపేర్ చేస్తే ఇప్పుడు మన లైఫ్ స్టైల్ వేగంగా మారిపోతుంది. సో స్లీప్ తగ్గిపోయింది, స్ట్రెస్ పెరిగిపోయింది, తీసుకునే ఫుడ్ కానీ బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఎక్సర్సైజ్ తగ్గిపోయింది. సో ప్లస్ ఏంటంటే అవేర్నెస్ పెరిగింది డెఫినెట్గా. సో అవేర్నెస్ పెరగడం వల్ల ఏంటంటే కొంత ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగిన అవకాశం కనపడుతుంది ఇప్పుడు. కాకపోతే ఎప్పుడైతే మనం వార్నింగ్ సైన్స్ వస్తుంటాయి మనకి బాడీకి, అంటే బాగా రెగ్యులర్ వాక్ చేసేటప్పుడు ఆయాసం రావడం కానీ, చెస్ట్ పెయిన్ రావడం కానీ, గుండెల్లో బరువు ఉండడం కానీ ఇవన్నీ వస్తుంటాయి, అది నెగ్లెక్ట్ చేస్తేనే యూజువల్గా సడన్గా హార్ట్ కార్డియాక్ అరెస్ట్కి వెళ్తారు. అంటే బేసిక్గా ఎవరైనా కానీ నాకెందుకు వస్తుందిలే, నేను హెల్దీగా ఉన్నా, నాకు రాదు అని చెప్పి చాలా కూల్గా ఉంటారు. బట్ వాళ్ళకే ఇలాంటి ఎక్కువ ఎఫెక్ట్స్ అవుతూ ఉంటాయి. సో ఏదైతే ఇప్పుడు మీరు కొన్ని సిమ్టమ్స్ చెప్పారో ఇది ఖచ్చితంగా ఇట్ మే లీడ్స్ టు హార్ట్ స్ట్రోక్ అనేది ఏమన్నా పర్టికులర్గా ఉన్నాయా? అది చాలా కామన్ పాయింట్ మీరు అడిగింది. బేసిక్గా అందరూ గ్యాస్ అనుకుంటారు, ఎందుకంటే దట్స్ మోర్ కామన్ అండ్ బినైన్. అంటే గ్యాస్ ఏం చేయదు కదా, నాకు గ్యాసే వచ్చి ఉంటుంది అనుకుంటారు. కానీ అందరూ మిస్ అయ్యేది ఏంటంటే, మనం గ్యాస్ మిస్ అయినా పర్లేదు కానీ హార్ట్ పెయిన్ మిస్ అవ్వకూడదు. ఓకే. ఎందుకంటే ఒక ఈసీజీ తీయగలిగితే మనకి హార్ట్ పెయినా కాదా అని తెలుస్తుంది. సో గ్యాస్ వల్ల మీకు ఒకరు చూపించుకోకపోయినా ఒక 1 day 2 days డిస్కంఫర్ట్ ఉంటుంది. బట్ హార్ట్ పెయిన్ అలా కాదు, ఇది అంటే సీరియస్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో కాబట్టి ఒకసారి మనకి గ్యాస్ పెయిన్ అనే డౌట్ వస్తాయి, పర్టికులర్గా చెస్ట్ రీజియన్లో. ఒకసారి అంటే పర్టికులర్ స్పాట్ ఏదైనా ఉందా అంటే మామూలుగా హార్ట్ సిమ్టమ్ అనేది చెస్ట్లో బరువుగా ఒక రాయి పెట్టినట్టు ఒక కంపెనీ. సో మధ్యలో వస్తుంది. మన వాళ్ళకి అందరికీ అపోహ ఏంటంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది అనుకుంటారు. లెఫ్ట్ సైడ్ రాదు, సో సెంటర్లో వస్తుంది. ఓకే, సెంటర్లో వస్తుంది. సో సెంటర్లో వస్తుంది కాబట్టి గ్యాస్ అనుకుంటారు. సో సెంటర్లో పెయిన్ లాగా రావచ్చు, మంటలాగా రావచ్చు, బర్నింగ్ సెన్సేషన్ రావచ్చు, ఆర్మ్ రేడియేషన్ అంటే చెయ్యి జాలు రావచ్చు, దవడ లాగచ్చు, పెయిన్ రావచ్చు. సో కానీ హార్ట్ సిమ్టమ్ మీకు ఎప్పుడైనా నడుస్తున్నప్పుడు ఇట్ ఈస్ రిప్రొడ్యూసిబుల్. నడుస్తున్నప్పుడు మెట్లు ఎక్కుతున్నప్పుడు ఈ పెయిన్ పెరుగుతుంది, కూర్చుంటే తగ్గుతుంది. ఎందుకంటే హార్ట్ని మనం స్ట్రెయిన్ చేస్తున్నాం కాబట్టి సిమ్టమ్ పెరుగుతుంది. కూర్చున్నా పడుకున్నా తగ్గుతుంది. సో గ్యాస్ అలా ఉండదు. గ్యాస్ యూజువల్గా ఫుడ్తో రిలేషన్ ఉంటుంది. అంటే ఫుడ్ తీసుకోకపోయినా, ఫుడ్ తీసుకున్నా అప్పుడు డిస్కంఫర్ట్ వస్తుంటుంది. హార్ట్ సిమ్టమ్ ఎక్సర్సైజ్తో అగ్రివేట్ అవుతుంది. ఓకే.
సో అంటే ఈ చెస్ట్ పార్ట్ లో వస్తుంది అని అంటే కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి, అంత ఈజీగా తీసుకోకూడదు. సో ఇమీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలా, లేకపోతే ఇంట్లో ఉండి ఏదన్నా కామ్ గా ఏం వర్క్ చేయకుండా అలాగే స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చా? ఒకవేళ మీకు చెస్ట్ లో బర్నింగ్ సెన్సేషన్ ఉంది, నాకు ఇది రెగ్యులర్ గా గ్యాస్ లాగా అనిపించట్లేదు అనుకుంటే దగ్గరలో ఇప్పుడు ఎనీవేర్ మారుమూల పల్లెటూరులో కూడా ఒక బేసిక్ ఈసీజీ మెషిన్ అనేది ఉంటుంది. ఓకే. సో ఈసీజీ తీసుకొని ఇప్పుడున్న టెక్నాలజీ ఏంటంటే ఎనీవేర్ మనకి అది వాట్సాప్ కానీ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ఎండి డాక్టర్ కన్నా అది పంపించగలిగితే అక్కడున్న పిహెచ్సిస్లో కానీ స్మాల్ హాస్పిటల్స్లో కానీ వాళ్ళు ఒక ఎండి డాక్టర్ సలహా కానీ తీసుకోగలిగితే వాళ్ళు దాన్ని ఎవాల్యుయేట్ చేసి ఈసీజీ బట్టి వీ కెన్ టెల్. అసలు ప్రతిదానికి మనం భయపడాలంటే నో. సో మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, మీ ఫ్యామిలీలో ఎవరికి హార్ట్ ప్రాబ్లమ్స్ లేవు, మీ ఫ్యామిలీలో ఎవరికి మేజర్గా హెల్త్ ఇష్యూస్ లేవు, మీరు లైక్ యువర్ యంగ్ లెస్ దాన్ 30 years, మీకు స్మోకింగ్ లేదు, డ్రింకింగ్ లేదు, మీకు ఏమైనా డౌట్ఫుల్గా ఉంది, ద ఛాన్స్ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఇస్ లెస్. సో నెక్స్ట్ ఇంకొక కేటగిరీలో స్మోక్ చేస్తున్నారు, డ్రింక్ చేస్తున్నారు, సేమ్ 30-year-old, ఫ్యామిలీలో హార్ట్ డిసీజ్ ఉన్నాయి, ఇలాంటి వాళ్ళకి చెస్ట్లో ఏమైనా డిస్కంఫర్ట్ వస్తే డెఫినెట్గా ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. ఓకే. అంటే ఇంతకుముందు అంటే గ్రాండ్ పేరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఇలాంటి ఇష్యూస్ ఏ ఉండవు, వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. బట్ ఇప్పుడు ఎంగేజ్ వాళ్ళకి వచ్చేస్తే మాత్రం వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అబౌట్ టు స్టార్ట్ డయాబెటీస్ కావచ్చు, లేకపోతే థైరాయిడ్ ఉంటుంది, కొంతమందికి బీపీ ఉంటుంది. సో వాళ్ళ పరిస్థితి ఏంటంటే అటు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా వీళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చా వీళ్ళ హ్యాబిట్స్ వల్ల? యాక్చువల్గా దట్ చాలా మంది అడిగే క్వశ్చన్ అది. పేరెంట్స్ మీరు గమనించినట్లయితే మీ గ్రాండ్ పేరెంట్స్ తీసుకోండి. సో 2 generations ముందు వాళ్ళు తీసుకునే ఫుడ్ ఏంటి? ఓకే. సో వాళ్ళు పాలిష్ రైస్ తీసుకునేవాళ్ళు కాదు, వాళ్ళు ఓన్లీ దంపుడు బియ్యం ఆర్ బ్రౌన్ రైస్ ఆర్ రా రైస్ తీసుకునేవారు. కూర లేని ఫ్రైస్ ఉండేవి కదా. అప్పుడు మీరు గమనిస్తే ఇట్స్ మోర్ ఆఫ్ ఎ పప్పు కూర, లేకపోతే పులుసో, లేకపోతే ఏదో చేసుకునేవారు, మజ్జిగో. ప్లస్ వర్క్ లైఫ్ స్టైల్ తీసుకోండి, మార్నింగ్ 6 కల్లా వర్క్కి వెళ్ళిపోయేవారు, 2 కల్లా వచ్చేవారు. So they used to take rest and they used to spend time with family and they used to sleep early, 8 kalla. So manaki that's a healthy lifestyle. So వాళ్ళ పొల్యూషన్ లేదు, స్ట్రెస్ లేదు, there is no time, there is no running for them. వాళ్ళు వెళ్తారు, వర్క్ చూసుకుంటారు, వచ్చేస్తారు. అంటే మనం అప్పుడు 2 generations బ్యాక్ అంటే మెజారిటీ 90% ఆఫ్ అవర్ ancestors వర్ ఫార్మర్స్. సో కాబట్టి అప్పుడున్న లైఫ్ స్టైల్కి ఛాన్స్ ఆఫ్ డిసీజెస్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ వెరీ లెస్. నెంబర్ 2, ఎవ్రీథింగ్ వాజ్ ఆర్గానిక్. ఇప్పుడులాగా ఆర్టిఫిషియల్గా పెంచడం, అప్పట్లో కొంచెం ఈ ఎరువులు అంటారు కదా, అవి కూడా ఎక్కువ వాడేవారు కదా. గమనించి ఫెర్టిలైజర్స్ చాలా తక్కువ వాడేవారు. ప్లస్ మనకి న్యాచురల్, మనకి భూమిలో కూడా న్యాచురల్ గా సారం కూడా భూమి సారం ఎక్కువ ఉండేది. టెంపరేచర్స్ ఇంత ఎక్కువ ఉండేవి కాదు, మన ఇంత ఏసీలు ఈ వాడేవాళ్ళం కాదు, ఫ్రిడ్జ్లు వాడేవాళ్ళం కాదు. న్యాచురల్ మనకి పాట్స్ కానీ ఫ్రెష్గా ఉంటాయి. సో ఆబ్వియస్లీ మనకి టాక్సిన్స్ అన్నీ తక్కువ ఉంటాయి. సో మనకి లాంగ్ టర్మ్ ఇప్పుడు క్యాన్సర్స్ కానీ ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ ఆల్ ద లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ హ్యాబిట్ చేంజెస్. సో ఇవన్నీ చేయడం మన 2 generations ముందు ఇలా ఉండడం వల్ల వాళ్ళకి న్యాచురల్గా వాళ్ళకి డిసీజెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎస్. అంటే ఇప్పుడున్నటువంటి ఎంగేజ్ వాళ్ళు కూడా హెల్త్ మీద చాలా కాన్షియస్ అవుతున్నారు, చాలా అవేర్నెస్ కూడా వస్తుంది. ప్రతిదాన్ని గూగుల్ చేస్తారు, ఏం తినాలి ఏం తినకూడదని. సో అందరికీ తెలిసిందే గూగుల్ సమ్ టైమ్స్ మనకి మిస్లీడ్ చేస్తుంది అని. కాకపోతే హెల్త్ ఫుడ్ విషయాల్లో సో మిల్లెట్స్ తినచ్చు, మిల్లెట్స్ తినాలి, రోజుకి ఒక మిల్లెట్ తినాలి, ఎందుకంటే మనకు అందులో చాలా రకాలు ఉన్నాయి కాబట్టి. అంటే ఎంత మిల్లెట్స్ తిన్నా మళ్ళీ వాళ్ళకి ఏదో ఒక హెల్త్ ఇష్యూ వింటూ ఉంటాం. సో కొంతమంది వాళ్ళని చూసి ఓకే మిల్లెట్స్ తింటే ఈ కైండ్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయేమో, మనం అవి తినద్దు అని ఉంటుంది. అంటే నిజంగానే మిల్లెట్స్ తింటే హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయా పెరుగుతాయా? సో మీరు ఫస్ట్ చెప్పింది గూగుల్ మిస్ఇన్ఫర్మేషన్ అనేది, గూగుల్లో మనకి ఎంటైర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దాంట్లో మనం ఏం తీసుకోవాలో మా ఓన్లీ క్వాలిఫైడ్ పర్సన్ కింద. సో అందుకని ప్రాపర్ ఒక డైటీషియన్ కలిసో లేకపోతే ఒక డాక్టర్ని కలిసో వీ కెన్ గెట్ ద ఒపీనియన్. సో మిల్లెట్స్ అన్నారు, మిల్లెట్స్ ఈజ్ గుడ్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే కన్సిస్టెన్సీ. వీక్లీ ఎన్నిసార్లు తీసుకుంటారు, వీక్లీ ఎంత చీట్ మీల్స్ తీసుకుంటున్నారు, ఆర్ వీక్లీ ఎంత రెగ్యులర్గా తీసుకుంటున్నారు. అగైన్ ఫుడ్ ఉంది, ఫుడ్ ఈజ్ నాట్ ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ ఫుడ్. So your macros are important. How much proteins you are taking, how much carbohydrate you are taking, how much fat you are taking. Mana entire food 90% is
అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ లీడ్ టు లాంగ్ టర్మ్ హెల్త్ రిస్క్. సో ఫర్ ఎగ్జాంపుల్ రాగులు అందరికీ తెలిసిందే, రాగిపిండి ఇంట్లో వాడతారు. సో ఒక రోజు రాగిపిండి తింటే నెక్స్ట్ రాగిపిండి తినకూడదు, ఇంకేదైనా మిల్లెట్ తీసుకోవాలి, ఐదర్ సజ్జలు కానీ జొన్నలు కానీ. సో అందులో అంటే మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి మాత్రమే మిల్లెట్ పడుతుంది, సో అందరూ అన్ని మిల్లెట్స్ తినకూడదు అనేది కూడా ఉంది. ఇస్ ఇట్ ట్రూ? డెఫినెట్లీ. అంటే నాట్ ఎవ్రీ వన్ ఆర్ సేమ్. ఇప్పుడు మీరు ఫ్యామిలీలో నలుగురు ఉంటే నలుగురు ఒకే ఫుడ్ తినలేకపోవచ్చు. వాళ్ళ టేస్ట్ కానీ వాళ్ళ ద వే దే డైజెస్ట్ ఫుడ్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. ఇట్స్ అ ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్. అంటే ఇప్పుడు మీరు బై ద ఏజ్ ఆఫ్ 20-25 యూ నో వాట్ ఫుడ్ యూ కెన్ టేక్. ఎందుకంటే మీకు డిస్కంఫర్ట్ రాకుండా తీసుకోగలిగిన ఫుడ్ ఏంటో మీకు తెలిసి ఉండదు ఆబ్వియస్లీ. సో దాన్ని బట్టి యూ కెన్ ప్రిపేర్ యువర్ డైట్. అండ్ డెఫినెట్లీ మీ డైట్లో హ్యాస్ టు హ్యావ్ ఎవ్రీథింగ్. షుడ్ బి అ బ్యాలెన్స్డ్ డైట్. మీరు డైలీ సే లైక్ ఓట్స్ తీసుకున్నారు అనుకోండి, ఎవ్రీడే ఓట్స్ ఈజ్ నాట్ హెల్దీ. అంటే ఇట్ విల్ నాట్ కవర్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. సో దేర్ షుడ్ బి సమ్ అమౌంట్ ఆఫ్ ఓట్స్. అంటే మీరు యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ వీక్ సచ్ దట్ ఒకరోజు ఓట్స్ తీసుకోండి. మన సౌత్ ఇండియన్లో తీసుకున్నాను అనుకోండి, సే లైక్ పెసర దోశ, ఆయిల్ ఉండదు, ఇట్స్ హెల్దీ. ఈట్ పెసర దోశ. గోధుమ దోశ ఉంటుంది. సో అట్లాగా ఈట్ లైక్ దట్. ఓట్స్తో యూ కెన్ మేక్ ఉప్మా. సో సంథింగ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. సో ఒకరు బోర్ కొట్టకుండా వీక్లీ యూ కెన్ చేంజ్ అండ్ ఈట్. ఓకే. సో అంటే ఒకటే మిల్లెట్ కంటిన్యూగా తీసుకోకుండా ఒక రోజు ఒకటైతే ఇంకొక రోజు ఆర్ఎల్స్ 1 day గ్యాప్ ఇచ్చుకుని వేరేది తీసుకోవచ్చు. సో ఎందుకంటే మీరు మారుస్తా ఉంటే మీకు ఆ క్రేవింగ్స్ ఉండవు. సో ఇఫ్ యూ ఆర్ ఈటింగ్ ద సేమ్ మోస్ట్ లైక్లీ యువర్ డైట్ విల్ ఫెయిల్. అంటే నేను ఏం విన్నాను అంటే నువ్వు ఈ మిల్లెట్ తినకూడదు, ఇది నీ బాడీకి పడదు, నువ్వు ఈ మిల్లెట్ తినకూడదు, ఇది నీకు పడదు అని ఇలా కొంతమంది చెప్పడం విన్నాను. అంటే ఎవరికి చెప్పలేరు. ఎవ్రీ వన్ నోస్ ఓన్లీ బై దెమ్సెల్వ్స్. మీరు తీసుకున్నారు, ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ ఇట్ యూ కెన్ టేక్. ఓకే. న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ మీకు తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి కొన్నారు అనుకోండి కవర్లో, యూజువల్గా మన వాళ్ళు చదవరు కానీ, సో కవర్ వెనకాల న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. దాంట్లో ఎనర్జీ అంటే ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఎంత ప్రోటీన్ ఉంది, ఎంత కార్బోహైడ్రేట్ ఉంది, ఎంత ఫ్యాట్ ఉంది అనేది చూసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద థింగ్ మనం తీసుకునేదంతా కార్బోహైడ్రేట్. సో దాంట్లో ప్రోటీన్ ఉండదు, ఫ్యాట్ పర్సంటేజ్ కూడా అడిక్వేట్గా ఉంటుంది. సో అందుకని బ్యాలెన్స్డ్గా ఉండాలి డైట్. అంటే సే యూ అప్ టు 40-50% ఆఫ్ యువర్ డైట్ క్యాలరీస్ హ్యాస్ టు కమ్ ఫర్ కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్ ఈస్ ఫర్ ఇమీడియట్ ఎక్స్పెండిచర్. మీకు వర్క్ చేయాలంటే ఎనర్జీ కావాలి కాబట్టి కార్బోహైడ్రేట్ తీసుకోవాలి. ప్రోటీన్ 30-35% దాకా యూ కెన్ టేక్. అంటే ఒక పర్సన్ అంటే ఏజ్ వైజ్ కూడా మనకి గూగుల్ అందుబాటులో ఉంది. సో అది అంటే ఇప్పుడు 10-12 ఉన్నటువంటి వాళ్ళు అండ్ దెన్ అంటే 10-15 టీనేజ్ యంగేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఇంత తీసుకోవాలి, ఇంత ఫుడ్ ఉండాలని ఏదైతే మన గూగుల్లో ఫెసిలిటీ అందుబాటులో ఉందో దాని ప్రకారం మనం ఫాలో అవ్వచ్చా? ఆర్ ఎల్స్ ఒక డైటీషియన్ దగ్గరికి వెళ్ళి మాత్రమే మనం అది ఫాలో అవ్వాలా డైట్ అనేది? ఫస్ట్ టైం ఒకసారి కలిస్తే యూ హ్యావ్ ఎ బేస్ లైన్. సో ఒక డైటీషియన్ కానీ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ కానీ వెళ్తే మీకు బేస్ లైన్ వస్తుంది. దాని నుంచి యూ కెన్ బిల్డ్ యువర్ హెల్త్. సో రఫ్గా ఏం చెప్తామంటే మీరు హైట్ బట్టి ఉంటుంది. సో ఇట్స్ నాట్ అబౌట్ వెయిట్, హైట్ బట్టి. ఎందుకంటే సే లైక్ 2 మేల్స్ ఆర్ 5'9", ఒకళ్ళు 60 kilos ఉన్నారు, ఒకళ్ళు 100 kilos ఉన్నారు అనుకోండి. 100 kilos వాళ్ళు ఎక్కువ తినాల్సిన అవసరం లేదు. సో వెయిట్ బట్టి ఎప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయకూడదు. లీన్ మాస్ ఈజ్ ఇంపార్టెంట్. లీన్ మాస్ ఈజ్ బాడీ మైనస్ యువర్ ఫ్యాట్. సో ఇందాక అన్నారు గూగుల్ సమ్ టైమ్స్ మిస్లీడ్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ అని. సో ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ అయిపోయారు. సో ప్రతి ఒక్కరికి ఏ ప్రాబ్లం ఉంది అన్నా చక్కగా గూగుల్ చేసి ఈ ప్రాబ్లం దీనివల్ల వస్తుంది, సో ఇది మనం చేయకూడదు, ఇది చేయకుండా కంట్రోల్ చేసుకోవాలి, సో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనేటువంటి థాట్ ప్రాసెస్లోకి వచ్చేస్తున్నారు. అది కరెక్టేనా? సో చాలా యాక్చువల్గా ఒక రాంగ్ థాట్. ఇప్పుడు సే లైక్ మీకు ఒక ఇంట్లో ఒక ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వచ్చింది, మీరు గూగుల్ చేసుకొని మీరు రిపేర్ చేసుకుంటారా? లేదు కదా. మీకు ఒక బైక్ బ్రేక్ డౌన్ అయింది, గూగుల్ చేసుకొని రిపోర్ట్ చేసుకుంటారా? యూ కెనాట్ కదా. అది చేయట్లేదు కానీ తన పర్సన్ దగ్గరకు వచ్చేసరికి అది చేస్తున్నారు. సో దట్ ఈస్ ద మోస్ట్ అంటే ఇట్స్ ద మోస్ట్ అన్హెల్దీ థింగ్ ఆర్ అన్సేఫ్ థింగ్. ఎందుకంటే మనకి మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఈస్ హ్యూమన్ బాడీ. బైక్ ఓకే రిపేర్ వచ్చింది అనుకోండి, ఇట్స్ ఓకే, ఇట్ విల్ నాట్ హార్మ్ యూ. ఓకే, మీరు ఒక 1 week తర్వాత ఒక 1 week మీరు బస్సులో వెళ్ళొచ్చు, లేకపోతే ట్యాక్సీలో వెళ్ళొచ్చు. బట్ దట్ యు ఆర్ నాట్ డూయింగ్. సొంత హెల్త్కి వచ్చేటప్పటికి మీరు గూగుల్ చేసుకొని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. దట్స్ వెరీ బ్యాడ్. ఎందుకంటే వాట్ హ్యాపెన్స్ ఈస్ ఇన్ హెల్త్ ఇట్ ఈస్ ఓన్లీ ఏ ప్రివెంటివ్ థింగ్. లైక్ మనము జాగ్రత్తగా ఉండి కాపాడుకోగలిగింది హెల్త్. రిపేరబుల్ హెల్త్ ఈస్ లెస్. ఎందుకంటే మన హ్యూమన్ బాడీ వర్క్స్ ఇన్ ఏ థిన్ లైన్ ఆఫ్
ఒక రకమైన ఒక థిన్ లైన్ మీద వర్క్ చేస్తుంది. టూ మచ్ అటు ఇటు వెళ్ళినా ఇట్ విల్ నాట్ టాలరేట్. సో వెన్ ఎవర్ ఇట్ గోస్ అవుట్ ఆఫ్ వే దెన్ పేషెంట్స్ కమ్ ఇన్ ద సిక్ స్టేటస్. సో అట్లాగా ప్రివెంటివ్గానే నేను అదే చెప్తుంటా, చాలామంది పేషెంట్స్ వచ్చినప్పుడు 6 monthsకి ఒకసారి బైక్ కారు రిపేర్ సెండ్ ఫర్ యాన్యువల్ మెయింటెనెన్స్ అండ్. సో మరి మీ బాడీకి ఎప్పుడు చెక్ చేయించుకుంటారు? అది చేయరు. వెహికల్ మీద చాలా జాగ్రత్తగా వాళ్ళైతే మీరు అన్నట్టు వాళ్ళు రిపేర్ చేయరు కూడా, సర్వీస్ సెంటర్కి ఇచ్చేస్తారని ప్రాబ్లం వస్తుంది. సో ఎవరైనా ఒక వెహికల్ ఎన్ని ఇయర్స్ వాడతారు? బాగా వాడితే 10 years వాడతారు. బట్ అవర్ బాడీ ఈజ్ లైక్ మనం ఎన్ని రోజులు అంటే అన్ని రోజులే. సో అటాచ్మెంట్ మీ బాడీతో యూ హ్యావ్ టు కనెక్ట్. సో ఎందుకనంటే మీరు ఫేస్ చేసే ఉంటారు, ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే గూగుల్ చేసేసి డాక్టర్ దగ్గరకు వస్తారు కన్సల్టేషన్ కోసం. డాక్టర్ నేను ఇది చేశాను, ఇలా వచ్చింది, ఈ కైండ్ ఆఫ్ మీరు ఫేస్ చేశారా ఎక్స్పీరియన్స్? అంటే వీఆర్ హ్యాపీ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. అంటే పేషెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ డౌట్స్తో వాళ్ళు చాలా మంది రాసుకుంటారు, దే గెట్ ఏ పేపర్, ఒక 15-20 points రాసుకొని వస్తారు. వీఆర్ హ్యాపీ టు హెల్ప్. కాకపోతే ఏంటంటే అలా రాసుకొని వాళ్ళ మీద వాళ్ళు ట్రై చేయకుండా మమ్మల్ని వచ్చి అడిగితే వీ కెన్ గైడ్ దెమ్. సో వాళ్ళకి ఏది సూటబుల్లో, ఏది సూటబుల్ కాదో, ఏది హార్మ్ఫుల్, ఏది యూస్ఫుల్, మీరు గూగుల్ చూడండి, చదవండి, మీ డౌట్స్ రాసుకోండి, క్వాలిఫైడ్ డాక్టర్ని వచ్చి అడగండి. ఓకే, వాట్ ఐ కెన్ ట్రై, మేము ఏం చేస్తే బాగుంటుంది, ఈజ్ ఇట్ ఓకే ఫర్ మై హెల్త్ కండిషన్ టు ట్రై దీస్ థింగ్స్ అని చెప్తే అప్పుడు ఒక డాక్టర్, మేము కూడా ఒక పేషెంట్ వస్తే ఫస్ట్ టైం వచ్చారు అనుకోండి మీ దగ్గర, ఐ టేక్ 20-25 minutes మీ హిస్టరీ మీదంతా తీసుకొని మీ ఇంతకుముందు హెల్త్ ఎలా ఉందని చూసి అసెస్ చేయడానికి. అదే సెకండ్ థర్డ్ టైం వస్తే ఇన్ 5 minutes ఐ కెన్ అసెస్ యూ, ఎందుకంటే మీకు బ్యాక్గ్రౌండ్ హెల్త్ ఎలా ఉందని నాకు ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో అలాగే మనకు ఒక బేస్ లైన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు మన హెల్త్ ఎలా ఉంది, మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకి షుగర్ ఉందా, బీపీ ఉందా, వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా చూసుకొని దాని మీద వీ హ్యావ్ టు బిల్డ్. ఓకే, సో అంటే ప్రతి ఒక్కరు గూగుల్ చేసిన తర్వాత డాక్టర్ దగ్గర రావడం జరుగుతుంది కదా. సో ఒక్కొక్కసారి అది ఇన్ఫర్మేషన్ తనకు కాకపోయి ఉండొచ్చు, బట్ దాన్ని కూడా ఇది నా కోసమే జరిగింది, నాకే జరిగింది అని ఫీల్ అయ్యి, అంటే అవసరం లేకపోయినా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, దాన్ని మళ్ళీ డాక్టర్ దగ్గర చూపించడం కూడా జరుగుతుంది. సో ఇది చేయడం కరెక్టా కాదా, అసలు చేయాలా వద్దా, ఏమంటారు? సో ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే వీ హ్యావ్ పేషెంట్స్, అంటే ఒక వన్ ఆఫ్ సచ్ ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా ఒక 20 years వాళ్ళు మేల్ వచ్చారు. చెయ్య కొంచెం తిమ్మిరిగా ఉంది, నాకు స్ట్రోక్ వచ్చేసిందని కంగారు పడిపోయి వచ్చారు. హీ వాంటెడ్ MRI ఎవ్రీథింగ్. సో బట్ ఒక 10 minutes మాట్లాడి చేసిన తర్వాత ఏమైందంటే హీ స్లెప్ట్ ఆన్ హిస్ లెఫ్ట్ హ్యాండ్. అప్పుడు ఒక 2 hours నెమ్మనెస్ వచ్చి ఆఫ్టర్ 1 hour ఇట్ బికేమ్ నార్మల్. సో ఏంటంటే గూగుల్ వాట్ హీ డిడ్ వాస్, పొద్దున నమ్మనెస్ రాగానే గూగుల్ చేసుకున్నారు ఫస్ట్. ఓకే, సో నమ్మనెస్ ఇస్ ఎ సైన్ ఆఫ్ స్ట్రోక్. సో ఇంకా కంగారు పడిపోయి వచ్చి హీ వాస్ ఆస్కింగ్ ఫర్ ఆల్ ద టెస్ట్. సో we reassure the patient, we clinically assess the patient, whatever required we'll do. బట్ ఇట్లాంటి పేషెంట్స్ ఏమవుతుందంటే అన్నెసరీగా వాళ్ళు యాంగ్షియస్ అయిపోతారు. సో ఇప్పుడు నవ్ డేస్ ఇట్స్ ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్ అంటాం. అంటే ఒక టెస్ట్ కానీ ఒక ఇన్వెస్టిగేషన్ కానీ చేసినప్పుడు దట్ ఈస్ ఎ ఎవిడెన్స్ యూ కెన్ క్యారీ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. అంటే మీరు ఈరోజు గుంటూరు, హైదరాబాద్, విజయవాడ చేశారనుకోండి, ద సేమ్ థింగ్ షుడ్ హోల్డ్ ట్రూ ఈవెన్ ఇన్ US ఆర్ యూరోప్, ఎనీవేర్. ఎందుకంటే ఇప్పుడు ఈ స్కాన్ చేసామనుకోండి, ఆ స్కాన్ మార్చడానికి ఏముండదు. స్కాన్ రిపోర్ట్ కెన్ బి రెడ్ బై ఎనీ రేడియాలజిస్ట్ ఆర్ కార్డియాలజిస్ట్. సో అట్లాగా ఎవిడెన్స్ ఉండాలి దేనికన్నా యాక్ట్ చేసేమని. ఇంతకు ముందులాగా క్లినికల్ జడ్జిమెంట్ మీద ఇప్పుడున్న టెక్నాలజీతో వీ కెనాట్ గో విత్ ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్. అంటే కాజ్కి ఎఫెక్ట్కి మనం రిలేషన్ చూపించు. పేషెంట్ సిమ్టమ్తో వచ్చినప్పుడు ఆ సిమ్టమ్ కారణం మనం టెస్ట్ ద్వారా మనం కన్ఫర్మ్ చేయాలి. ఓకే, వితౌట్ కన్ఫర్మింగ్ వీ షుడ్ నాట్ స్టార్ట్ ఎనీ ట్రీట్మెంట్. అంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే, సరే మీకు న్యూరాలజీ ప్రాబ్లం అనిపించింది, న్యూరాలజిస్ట్ వచ్చి వెళ్ళి కలవండి, మీ సందేహాలు వాళ్ళని అడగండి, మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. వాళ్ళు ఏమైనా టెస్ట్ సజెస్ట్ చేస్తే మీరు వెళ్ళి చేయించుకోండి. అలా కాకుండా మీరే వచ్చి టెస్టులు చేసుకోవడం, మీరే వచ్చి సరే రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ ఆర్ ఓకే, వి ఎంకరేజ్ గెటింగ్ రెగ్యులర్ షుగర్ కానీ లేకపోతే థైరాయిడ్ కానీ చేయించుకోవడం ఇయర్లీ వన్స్ కానీ 6 months కానీ. బట్ అన్నెసరీ టెస్ట్ వితౌట్ కన్సల్టింగ్ ఎన్ ఎక్స్పర్ట్. ఓకే, సో ఏమైనా ప్రాబ్లం వస్తే, డౌట్ వస్తే ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి తప్ప గూగుల్ చేసి నాకు ఇది వచ్చిందని చెప్పి టెన్షన్ తీసుకోవద్దు. సో ఇందాక మరి యాంగ్జైటీ అన్నారు. సో అంటే ఈ మధ్య కాలంలో కూడా యాంగ్జైటీ అనేది కూడా సర్వసాధారణం అయిపోయింది ప్రాబ్లం.
దానికి కొంతమంది మెడికేషన్ తీసుకుంటున్నారు, కొంతమంది నేను యోగా చేసిన ఆరల్స్ మెడిటేషన్ చేసినా నేను కంట్రోల్ చేసుకోగలుగుతాను. మరి యాంగ్జైటీ ఉన్నటువంటి పీపుల్కి మీరు ఏమంటారు? ఇది ఏమన్నా కొంచెం క్రానిక్ డిసీజెస్కి దారి తీసేటువంటి అవకాశం ఉందా? అంటే యాంగ్జైటీ ఈజ్ 2 ways. అంటే ఒకటేమో మామూలుగా కొంతమందికి లోన్లీనెస్ వల్ల కానీ, లేకపోతే వేరే కారణం అంటే వర్క్ స్ట్రెస్ వల్ల కానీ, లేకపోతే ఇంకా వేరే ప్రెషర్ వల్ల కానీ వస్తుంది. ఇంకా సెట్ ఆఫ్ పీపుల్కి ఇంట్రెన్సిక్గా అంటే జనరల్గా యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి. సో చిన్నప్పటి నుంచి కానీ, లేకపోతే వాళ్ళు పెరిగిన ప్రభావం వల్ల కానీ. సో అది కాజ్ దేనివల్ల వచ్చింది అనేది ఐడెంటిఫై చేసి కొంతమంది కౌన్సిల్ చేయాలి, కొంతమందికి మెడికేషన్ స్టార్ట్ చేయాలి. ఓకే. సో యూజువల్గా సెట్ ఆఫ్ పీపుల్ కొంతమంది లోన్లీనెస్ వల్ల అట్లా ఉండే వాళ్ళకి మేము వి ప్రమోట్ టు గో ఇంటూ సోషల్ అంటే యాక్టివిటీస్. ఇప్పుడు ఎల్డర్లీ 60 years వాళ్ళు ఉన్నారు, రిటైర్డ్ వాళ్ళు. వి ఆస్క్ దెమ్ టు గో టు లైక్ విచ్ ఎవర్ దేర్ బిలీఫ్ టెంపుల్స్ కానీ, చర్చెస్ కానీ రెగ్యులర్గా వెళ్ళి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేయడము, ఆర్ టు లెర్న్ మ్యూజిక్, టు స్పెండ్ దేర్ టైమ్, టు రీడ్ బుక్స్. ఇప్పుడు సిటీస్లో మీరు చూస్తే చాలా కమ్యూనిటీస్ ఏర్పడ్డారు, లైక్ బుక్ రీడింగ్ కమ్యూనిటీ, వాకింగ్ గ్రూప్స్ ఉంటున్నాయి. తర్వాత ఇప్పుడు మీకు కొంతమందికి ఆస్ట్రోనమీ ఇంట్రెస్ట్ ఉంటుంది, కాస్మోస్ గురించి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది వెహికల్స్ గురించి ఇంట్రెస్ట్, అలా గ్రూప్స్ ఉంటాయి. సో దాంట్లో జస్ట్ యూ హ్యావ్ టు మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో దాని మీద టైం స్పెండ్ చేస్తే మీరు ఆ ఖాళీ ఎంటీగా ఉండదు, బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. యూల్ బి మీకు ఆ ఎంతూజియాస్టమ్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. అంటే యాంగ్జైటీ ప్రాబ్లం వల్ల కార్డియాక్ అరెస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉందనుకోవచ్చా? యాంగ్జైటీ అంటే స్ట్రెస్, అంటే యాంగ్జైటీ కంగారు పడ్డం, ఓవర్ థింకింగ్ ఇదంతా. సో ఏం చేస్తుందంటే స్లోగా మీ స్ట్రెస్ లెవెల్ పెరుగుతుంది. సో స్ట్రెస్ పెరగడం వల్ల ఏంటంటే మీకు బీపీ కానీ, షుగర్ కానీ అన్కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానివల్ల మీకు డెఫినెట్గా హార్ట్ ఎఫెక్ట్స్ వస్తుంది. బట్ అంటే ఇమీడియట్గా కాదు, బట్ లాంగ్ టర్మ్గా డెఫినెట్గా వస్తుంది. అంటే మెడికేషన్ తీసుకోకపోతే యాంగ్జైటీ ప్రాబ్లంకి ఇందాక చెప్పినట్టు యాంగ్జైటీకి మనం న్యాచురల్గా ట్రై చేయొచ్చు, మెడిసిన్స్తో కూడా ట్రై చేయొచ్చు. అంటే కాజ్ ఆఫ్ యాంగ్జైటీ ఏంటని ఐడెంటిఫై చేసి, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు వాళ్ళ లోన్లీనెస్లో లేకపోతే వేరే వాళ్ళకు ఒక పర్పస్ లాగా యాంగ్జైటీ వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఫుల్ఫిల్ చేస్తా వాళ్ళ హ్యాబిట్స్ కానీ, కొన్ని కమ్యూనిటీస్లో జాయిన్ అవ్వడం కానీ అట్లా చేయొచ్చు. ఇంట్రెన్సిక్గా అంటే వాళ్ళకి నార్మల్గా ఉన్న యాంగ్షియస్గా ఉండి, లేకపోతే ఏమైనా బ్రాటప్ వల్ల, లేకపోతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల యాంగ్జైటీ వచ్చిన వాళ్ళకి మెడికేషన్ స్టార్ట్ చేయాలి. అంటే ఏ లక్షణాలు ఉండడం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చేటువంటి అవకాశం ఉందనుకోవచ్చు యాంగ్జైటీ ఉన్న వాళ్ళలో? యాంగ్జైటీ ఉన్న వాళ్ళలో హార్ట్ స్ట్రోక్ అంటే యాంగ్జైటీ ఒక్కటే మనకి హార్ట్ స్ట్రోక్ తీసుకురాదు, బట్ ఉన్న హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి అగ్రివేట్ చేస్తుంది. అంటే హార్ట్ ప్రాబ్లం ఆల్రెడీ ఉండే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం పెరిగే అవకాశం ఎక్కువ. అంటే ఓవర్ థింకింగ్ చేయడం వల్ల కూడా స్ట్రోక్ వస్తుందా? ఎందుకంటే ఓవర్ థింకింగ్ చేశానేమో అందుకే వచ్చింది అని అంటే పేషెంట్ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో మాట్లాడుకోవడం జనరల్ గా వింటూ ఉంటాం. మామూలుగా ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళకి అంటే ఐడియల్ గా ఎక్కువ ఉండే వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు. మీకేమైనా ఒక వర్క్ లో మీరు కానీ ఫోకస్డ్ గా ఉన్నప్పుడు చాలా వరకు ఆ ఓవర్ థింకింగ్ ఉండదు. సో మీరు కొంచెం ఖాళీగా ఉండి కొంచెం ఐడియల్గా ఉన్నప్పుడు ఈవెన్ చిన్న కాలు నొప్పి ఉంది అనుకోండి, మామూలుగా మీరు బిజీగా ఉంటే పట్టించుకోకపోవచ్చు. ఓవర్ థింకింగ్ చేసేవాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకొని ఇంకా దాని నుంచి ఎక్కువ ఆలోచించి దాని నుంచి ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంటారు. సో అంటే మీరు బాడీని టేక్ కేర్ చేసుకుంటానే అట్లా మైండ్ కూడా షుడ్ బి పీస్ఫుల్. ఓకే. సో అలాగే హెల్త్ కాన్షియస్ అందరూ ఎక్కువగానే ఆలోచిస్తారు కాబట్టి ఇద్దరు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఏమంటారు అంటే ఆడవాళ్ళకి హార్ట్ స్ట్రోక్ రాదు, వాళ్ళు చాలా పీస్ఫుల్గా ఉంటారు, స్ట్రెస్ అంతా తీస్తారు, బట్ మగవాళ్ళకి హార్ట్ స్ట్రోక్ ఎక్కువ వస్తుంది అని అంటూ వింటుంటాం. ఇది ఎంతవరకు కరెక్ట్? అది యాక్చువల్గా హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆడవాళ్ళకి హార్ట్ స్ట్రోక్ రాదు. ఎందుకంటే 50 years దాకా వాళ్ళకి లోపల ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ అవి రిలీజ్ అవుతుంటాయి కాబట్టి హార్ట్ ప్రొటెక్షన్ ఉంటుంది కొంత వాళ్ళకి. సో ఆఫ్టర్ 50 years మెనోపాజ్ తర్వాత ఆల్మోస్ట్ మనకి మేల్స్కి ఎంత హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఫీమేల్స్కి కూడా అంతే హార్ట్ ప్రాబ్లమ్స్ చూస్తాం. సో అందుకనే మనం 50 years లోపల వాళ్ళకి లేడీస్లో ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్ చూడం. ఓకే. సో ఈ మధ్య వాళ్ళకు కూడా పెరుగుతున్నాయి, ఎందుకంటే లైఫ్ స్టైల్, స్మోకింగ్ హ్యాబిట్ పెరగడం లేడీస్లో కూడా. సో ఆల్కహాల్ అది పెరగడం, కొంచెం స్లీప్లెస్నెస్, స్ట్రెస్ అది కూడా. ఇంతకుముందు ఏంటంటే మనకి ముందు జనరేషన్ వరకు మోస్ట్ ఆఫ్ ద లేడీస్ వర్ హౌస్ వైఫ్స్, కొంచెం ఎక్కువ పార్ట్ టైం లానే ఉండేవారు బిఫోర్ 90s or 80s. సో వాళ్ళకి ఏంటంటే
వాళ్ళకు యూజువల్గా బయట స్ట్రెస్ అది ఎక్కువ ఉండేది కాదు. సో దే వర్ మోర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫ్యామిలీ. సో అండ్ దే వర్ ద మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ ద ఫ్యామిలీ. అంటే ఒక ఫ్యామిలీ టుగెదర్ ఉండాలంటే దట్స్ ద మెయిన్. ఒక ఇంట్లో లేడీ రోల్ ఈజ్ మోస్ట్ క్రూషియల్. సో కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీతో వాళ్ళకి ఇంకా చెప్పాలంటే ఎక్కువ వర్క్ వాళ్ళు చేసేవారు. హోమ్ మేకర్స్ దే యూస్ టు వర్క్ మోర్ దెన్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ అవుట్ సైడ్. సే లైక్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తీసుకున్నాం అనుకోండి, వైఫ్ విల్ బి వర్కింగ్ ఫ్రమ్ మార్నింగ్ 6 to evening 8 పడుకునేంత వరకు ఏదో చేస్తున్నారు వాళ్ళు. సో అంటే అదేంటంటే చాలా ఇదిగా చెప్తుంటారు కదా, దట్స్ ద మోస్ట్ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ యాక్చువల్గా. ఎందుకంటే టు టేక్ కేర్ ఆఫ్ వన్స్. కానీ హోమ్ మేకర్స్ ని ఖాళీగానే ఉంటారు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అని చాలా ఈజీగా అంటారు. దట్స్ ద రాంగ్ థింగ్ టు డూ అనమాట. అట్లానే ద హస్బెండ్ గోస్ ఫర్ వర్క్, హీ వర్క్స్ ఫర్ 8 hours, బట్ హీ కమ్స్ బ్యాక్ అండ్ విల్ నాట్ హ్యావ్ దట్ వర్క్ స్ట్రెస్ కదా. సో అందుకని సో వాళ్ళు మనం ఎంత యాక్టివ్ ఉన్నాం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు గమనిస్తే బయటికి వెళ్ళి వర్క్ చేసి వచ్చే వాళ్ళకంటే ఇంట్లో లైక్ హోమ్ మేకర్కి వాళ్ళు చేసే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది, వాళ్ళ డైలీ క్యాలరీ స్పెండ్ అది ఎక్కువ ఉంటుంది. సో అందుకని చాలా హెల్దీగా ఉండేవారు. అండ్ ఇంకొకటి అండి, అంటే ఉన్న 3 seasons లో వింటర్ సీజన్లో కొంచెం ఆల్కహాల్ లిమిటెడ్గా ఇంతవరకు తీసుకుంటే హెల్త్కి మంచిది, అందట్టు హార్ట్ హెల్త్కి కూడా మంచిది అనేటువంటిది కూడా బయట అందరినీ జనరల్లీ మాట్లాడుతుంటూ ఉంటారు. అంటే అది నిజమేనా? వింటర్లో ఆల్కహాల్ తీసుకోవడం హార్ట్ హెల్త్కి మంచిదా కాదా? వింటర్లో ఆల్కహాల్ అంటే మనకి కాదు, దట్స్ ఫర్ లైక్ ఇంకా వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళకి వేర్ దే గోస్ ఫర్ -degrees బాగా చలిగా ఉన్నప్పుడు కొంచెం వార్మ్త్ పెంచడానికి దే టేక్ ఆల్కహాల్ ఇన్ ఏ లిమిటెడ్ క్వాంటిటీ. మనకి హార్డ్లీ ఇట్ గోస్ బిలో 15 ఆన్ యావరేజ్. మనకంతా ఇట్ వోంట్ ఎఫెక్ట్ అస్. కాకపోతే ఆల్కహాల్ ఇన్ ఏ లిమిటెడ్ పోర్షన్ హ్యాస్ రీజనబుల్ బెనిఫిట్స్. అంటే లైక్ సంథింగ్స్ లైక్ రెడ్ వైన్ కొంచెం బెనిఫిట్స్ ఇట్ హ్యాస్ షోన్ ఇన్ ఏ లిమిటెడ్ క్వాంటిటీ. కొంచెం ప్లస్ సెకండ్ యూజ్ ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గిస్తుంది. ఓకే. సో దట్ విల్ నాట్ హార్మ్ ఇమీడియట్లీ కానీ లాంగ్ టర్మ్ కానీ. బట్ వెన్ యూ ఆర్ ప్రాబ్లమ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ నాట్ హ్యావ్ లిమిట్, కంట్రోల్ ఉండదు. సో అందువల్ల వీ సజెస్ట్ నాట్ టు టేక్ ఇట్ ఆల్. ఎందుకంటే 90% ఆఫ్ ద పీపుల్ హూమ్ వీ సజెస్ట్ టు టేక్ లిమిటెడ్ దే విల్ నాట్ హ్యావ్ దట్ లిమిట్. సో అందుకని వీ విల్ నాట్ సజెస్ట్ దెమ్ టు టేక్ ఆల్కహాల్. ఓకే. ప్లస్ మీరు అడిగిన సెకండ్ పాయింట్ ఏంటంటే చలి వల్ల మనకి చేతులు మీరు గమనిస్తే చల్లగా అయిపోతుంటాయి. సో అంటే దాని పెరిఫెరల్ వాసో కన్స్ట్రక్షన్ అంటే రక్తనాళాలు ముడుచుకుంటాయి. ముడుచుకుపోవడం వల్ల ఏంటంటే మనకి హార్ట్ మీద కూడా లోడ్ పెరుగుతుంది. ఓకే. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఈవెన్ ఇన్ సమ్మర్లో ఏమవుతుంది, డిహైడ్రేషన్ వస్తుంది. డిహైడ్రేషన్ వచ్చి అగైన్ ద సేమ్ థింగ్, హార్ట్ మీద భారం పడి టెకికార్డియా రావడం, కొన్నిసార్లు లేమన్ లాంగ్వేజ్ చెప్పాలంటే బ్లడ్ చిక్కబడ్డం, సో హార్ట్ అటాక్స్ రావడం, బ్రెయిన్ స్ట్రోక్ రావడం మోర్ కామన్ ఇన్ సమ్మర్. హార్ట్ అటాక్స్ ఇదంతా. వింటర్ కూడా హార్ట్ మీద ఎఫెక్ట్ రావడం, హార్ట్ స్ట్రోక్స్ వింటర్లో కూడా పీసీ. అంటే పెద్ద వయసులో ఉన్న వాళ్ళు ఎవరికై ఉన్నారో సో వాళ్ళకి చలికాలంలో కొంచెం హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా అంటూ ఉంటారు. అది ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి? బోత్ ఇన్ సమ్మర్ అండ్ వింటర్ రెండిట్లో హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువగా చూస్తాం. ఇంకా చెప్పాలంటే సమ్మర్లో ఎక్కువ చూస్తాం. పీక్ సమ్మర్లో మనకి హైడ్రేషన్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ఇన్ వింటర్లో చలిగా ఉంది నీళ్ళు తాగకూడదు ఆర్ తాగబుద్ధి అవ్వట్లేదు అనేది రాంగ్ కాన్సెప్ట్. దాహం వేయట్లేదు, సో హైడ్రేట్ అవ్వాలి చలికాలం కూడా. ప్లస్ ఇన్ కేస్ మరి మీరు ఎక్కడైనా మరీ చలి ప్రదేశాల్లో ఉన్నారు, లైక్ మీరు నార్త్ ఇండియాలో మీరు కామన్లీ లెస్ దాన్ 10 టెంపరేచర్ వెళ్ళిపోతుంది. ప్రాపర్ కవరింగ్ ఆఫ్ హ్యాండ్స్ కానీ పెరిఫరీస్ లెగ్స్ కానీ ఉండాలి. లేకపోతే ఏంటంటే ఆ చలికి అగైన్ హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. అంటే ఇప్పుడు మన పర్టికులర్ ఏరియాస్ అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే సో ఇక్కడ ఉన్నటువంటి పెద్ద వయసులో ఉన్న అంటే వయోవృద్ధులు కావచ్చు, అరౌండ్ 40-50+ ఉన్నటువంటి ఏజ్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరైనా వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి? సో మెయిన్ చలికాలం వల్ల హార్ట్ అటాక్స్ అవి రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ప్రాపర్ క్లోతింగ్ చాలా ఇంపార్టెంట్. ప్లస్ డోంట్ ఎగ్జర్ట్, అంటే మనకు అవసరాన్ని మించి ఎగ్జర్ట్ అవ్వద్దు. అంటే మీకు
లైక్ ఒక 1 కిలోమీటర్ నడిస్తే ఇబ్బంది అనిపిస్తుంది అనుకోండి, ఒక 700 మీటర్స్కి అయిపోండి, ఆర్ 800 మీటర్స్కి అయిపో. సో మీ బాడీ మీకు ఎప్పుడు వార్నింగ్ సైన్స్ ఇస్తుంది, డోంట్ పుష్ యువర్ సెల్ఫ్. సో కాబట్టి రెగ్యులర్ యాక్టివిటీస్ చేసే దాంట్లో మీకు ప్రాబ్లం ఉండదు. వెన్ ఎవర్ యు ఆర్ ట్రైంగ్ టు పుష్ యువర్ సెల్ఫ్. కొంతమందికి 4-5 o'clock లేచి వాకింగ్కి వెళ్ళడం అలవాటు ఉంటుంది. అవును. పర్టికులర్లీ చలికాలం మేము వాళ్ళకి 6-6:30కి వెళ్ళమని చెప్తాం. ఓకే. సమ్మర్స్ కావాలంటే ఎర్లీగా వెళ్ళొచ్చు, సో దట్ టెంపరేచర్ కంఫర్టబుల్ గా ఉంటుంది. క్లైమేట్ చేంజ్ ని మనం కానీ 2-3 hours అడ్జస్ట్ చేయగలిగితే మన బాడీ మీద ఎఫెక్ట్స్ తక్కువ ఉంటుంది. ప్లస్ సమ్మర్ లో లైట్ క్లోత్స్ వేసుకోవడం, వింటర్ లో కొంచెం హెవీగా వేసుకొని గ్లౌజ్ సాక్స్ వేసుకోవడం, ప్రాపర్ గా కవర్ అవ్వడం వింటర్ లో. ప్లస్ వెట్నెస్ ఉండకూడదు. సో లైక్ చాలా మంది స్నానం చేస్తారు, అట్లానే బట్టలు వేసేసుకుంటారు, లేకపోతే సాక్స్ వేసేసుకుంటారు, కాళ్ళంతా అట్లా వెట్ గా ఉంటుంది. సో పెద్దవాళ్ళకి ఏంటంటే ఏమైనా ఇంజురీ అయితే ఇంకా వెట్నెస్ వల్ల ఇంకా లోపల వూండ్ కానీ తొందరగా హీల్ అవుతుంది. ఓకే. అండ్ అలాగే కొంతమందికి చలికాలంలో పర్టికులర్ గా అరచేతులు చెమటలు పట్టడం, ఆరెల్స్ అరికాళ్ళు స్వెట్ రావడం వస్తుంటుంది. అది ఎందుకు అంటారు? చలికాలంలో చల్లగా అయిపోతుంటాయి చేతులు గమనిస్తే. కొంతమందికి అది ఎక్కువ మంది స్మోకర్స్ లో చూస్తాం. ఓకే. సో స్మోక్ చేసే వాళ్ళకి. ప్లస్ కొంతమందికి రేనాల్డ్స్ ఫినామినా అంటే రక్తనాలు ముడుచుకుపోతాయి చేతుల్లో కానీ కాళ్ళలో కానీ రక్తనాలు ముడుచుకుపోతా ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే మామూలుగా మీరు గమనించి ఉండొచ్చు, నార్మల్గా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నలుగురికి ఇస్తే ఒక పర్సన్ చెయ్యి కోల్డ్గా ఉంటుంది. దట్ ఈస్ ఎ నార్మల్ థింగ్ ఫర్ హిమ్. సో వాళ్ళు ఇంకా ప్రికాషన్స్ తీసుకోవాలి, గ్లౌజ్ ఇంకా ప్యాడింగ్ అవన్నీ పెట్టుకోవాలి, అంటే సాక్స్ కానీ. ఓకే. బట్ చలి అనేది మనకి ఇండియాలో ఎక్కువ ఇట్స్ నాట్ ఎ బిగ్ ఫ్యాక్టర్, బట్ డెఫినెట్లీ సమ్మర్ ఈస్. ఓకే. సమ్మర్ ఎందుకంటే మనకి 45 degreesకి వెళ్ళిపోతుంది, డిహైడ్రేషన్ చాలా కామన్ గా వస్తుంది. సో డిహైడ్రేషన్ కెన్ కాజ్ లాట్ ఆఫ్ బాడీ ఎఫెక్ట్స్. అండ్ ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో, అంటే జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేసే వాళ్ళు, డైట్ లో చాలా కాన్షియస్ గా ఉండే వాళ్ళకి ఎక్కువగా, అంటే చాలా మంది సెలబ్రిటీస్ లో కూడా న్యూసెస్ లో విన్నాము. సో వర్కౌట్ చేస్తున్న టైంలోనే హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని కానీ, ఆ తర్వాత చాలా వీడియోస్ వచ్చాయి, జిమ్ చేసి వచ్చి అలాగా ఒక స్టేజ్ మీద కూర్చుంటారు, తను అక్కడికక్కడే పడిపోతారు, సో ఎవరు కూడా ఉంటారు. సో ఇలా చాలా వీడియోస్ యూట్యూబ్ లో చూస్తూనే ఉన్నాం. అంటే యాక్టివ్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి, అది సెలబ్రిటీ అవ్వచ్చు, కామన్ మ్యాన్ అవ్వచ్చు, ఎందుకు హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి వాళ్ళకి? సో ఎవరైనా కానీ, సెలబ్రిటీ కానీ నార్మల్ వాళ్ళు కానీ, ఒకసారి వర్కౌట్ అంటే నార్మల్ జాగింగ్ వాకింగ్ కాకుండా వెయిట్ లిఫ్టింగ్ కానీ లేదా హెవీ వెయిట్స్ చేద్దాం అనుకుంటే ఒకసారి థరో కార్డియాక్ వర్కప్ చేయించుకోవాలి. అంటే ఈసీజీ, ఎకో, థ్రెడ్మిల్లో మాకు ఎంత వర్క్ చేస్తే వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు, ఎంత వర్క్ లోడ్లో వాళ్ళకి ఇబ్బంది వస్తుందనే తెలుస్తుంది. సో థ్రెడ్మిల్ అవి కూడా చూసి మనం క్లినికల్గా ఎవాల్యుయేట్ చేసి అప్పుడు మనం క్లియరెన్స్ ఇస్తాం, మీరు వర్కౌట్ చేయొచ్చు, లేకపోతే మీరు హెవీ వెయిట్స్ చేద్దాం అనుకుంటే యూఆర్ హెల్దీ ఇనఫ్ టు డూ అని. సో అలా కాకుండా చాలా మంది ఏం చేస్తారంటే 40s లో కానీ 50s లో కానీ వితౌట్ ప్రాపర్ అంటే మెడికల్ ఎవాల్యుయేషన్ లేకుండా డైరెక్ట్గా జిమ్లో జాయిన్ అయిపోవడం. వెయిట్స్ కూడా ఏంటంటే యూ హ్యావ్ టు గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్. ఇప్పుడు ఒకేసారి వచ్చి 20 kilos మోస్తానంటే ఇట్స్ నాట్ గుడ్. మీ జాయింట్స్కి కానీ మీ మజిల్స్కి కానీ ఇన్ జనరల్ మీకు హెల్త్ వైజ్ కానీ ఇట్స్ నాట్ గుడ్. యూ హ్యావ్ టు గ్రాడ్యువల్లీ బిల్డ్. అలవాటు చేయాలి. సో 5 kilos, 10 kilos, 15 గ్రాడ్యువల్గా అలవాటు చేసి యూ కెన్ గో టు యువర్ డిజైర్డ్ వెయిట్స్. సో ప్లస్ రెగ్యులర్గా జాయిన్ అయ్యే ముందు ప్రాపర్ ఒకసారి కార్డియాక్ ఎవాల్యుయేషన్ చేయగలిగితే ఇవన్నీ ప్రివెంట్ చేస్తాం. అసలు ఎవరైనా ఒక వ్యక్తి జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేయాలి, వెయిట్ లిఫ్ట్ చేయాలి అని అంటే పర్టికులర్ ఏజ్ ఏదైనా ఉంటుందా? అంటే ఈ మధ్యకాలంలో 14-15 years ఉన్న వాళ్ళు కూడా నేను జిమ్కి వెళ్తా, జాయిన్ అవుతానని చెప్పి అని వింటూ ఉన్నాం. సో ఇస్ ద రైట్ ఏజ్? సో యూజువల్గా గ్రోత్ స్పర్ట్ అయిపోయిన తర్వాత దే కెన్ గో ఫర్ లైక్ 18 years తర్వాత వెయిట్ లిఫ్టింగ్ అది చేయొచ్చు. బిలో దట్ ఆ 18 years లోపు వాళ్ళు కూడా జిమ్కి వెళ్ళొచ్చు, బట్ కార్డియో కానీ అట్లా ఫంక్షనల్ ట్రైనింగ్ కానీ చేయొచ్చు. అంటే ఏది సజెస్టబుల్ కాదు ఒకవేళ జిమ్కి వెళ్ళాలి అంటే 18 years లోపు వెయిట్ లిఫ్టింగ్ ఈజ్ నాట్ సజెస్టబుల్, అంటే హెవీ వెయిట్ లిఫ్టింగ్, ఎందుకంటే గ్రోయింగ్ ఏజ్ కాబట్టి ఇట్స్ నాట్ సజెస్టబుల్. అలాగే చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్య కాలంలో హార్ట్ స్ట్రోక్స్ కూడా ఎక్కువ వింటూ ఉన్నాం వార్తలు. సో వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటారు? వాళ్ళకి అంత స్ట్రెస్ ఉంటుందా? ఈ మధ్య 25 years బిలో వాళ్ళకు కూడా హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్ రావడం చూసాము. బట్ అన్ఫార్చునేట్లీ 25 బిలో వాళ్ళకి వితౌట్ ఎనీ స్మోకింగ్ కానీ ఆర్ ఆల్కహాల్ కానీ, కొంతమందిలో డ్రగ్స్ కానీ లేకుండా చాలా రేర్ 25 బిలో.
ఆర్ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వీఆర్ సీయింగ్ ఓకే ఇందులో 25 years వాళ్ళకు కూడా అగే డిపెండ్స్ ఆన్ దర్ స్ట్రెస్ ఫ్యామిలీ హిస్టరీ. బట్ ఆఫ్ లేట్ యంగ్ స్మోకింగ్ పెరిగింది. స్కూల్ స్టూడెంట్స్ లో హార్ట్ స్ట్రోక్ న్యూస్ వింటున్నాం కదా. సో 10th స్టార్ట్ అయ్యి లేదా 10th వచ్చారు అని అంటే దే ఆర్ స్టార్టింగ్ స్మోకింగ్. చాలా ప్రౌడ్ గా స్టార్ట్ చేస్తారు స్మోకింగ్, నేను ఏదో పెద్దోడిని అయిపోయాను అని. సో అలా చెయ్యకపోయినా కానీ కొంతమందికి హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఉండడం వలన, లేకపోతే వాట్ ఆర్ ద రీజన్స్ అనుకోవచ్చు. అప్ టు 20 years లో వీఆర్ సీయింగ్. మరి టూ యంగ్ వాళ్ళు వీఆర్ నాట్ సీయింగ్ దట్ మచ్. 20 years 25 years వాళ్ళలో స్మోకింగ్, ఫ్యామిలీ హిస్టరీ, ఆఫ్ లైట్ కొంచెం డ్రగ్స్ ఎక్స్పోజర్ ఉండే వాళ్ళకి డెఫినెట్లీ నో టు డ్రగ్స్. ఎందుకంటే స్మోకింగ్ ఆల్సో నో, దే ఆర్ గ్యామ్లింగ్ విత్ దేర్ హెల్త్, దే ఆర్ గ్యామ్లింగ్ విత్ దేర్ లైఫ్. ఎందుకంటే ద ఛాన్స్ ఆఫ్ a person getting heart attack by smoking or doing drugs is almost 10s or 100 times more. ఓకే, అంటే మీరు స్మోక్ చేయకుండా ఆర్ డ్రగ్స్ తీసుకోకుండా ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ 100 times ఎక్కువ ఉంటుంది రిస్క్ స్మోకింగ్ అని డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి. సో యూ కెనాట్ టేక్ దట్ రిస్క్. ఓకే. అండ్ ఈవెన్ ఎవరికైతే కోవిడ్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ఎక్కువగా అంటే కార్డియాక్ అరెస్ట్ కావచ్చు, ఇంకా చాలా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. సో కోవిడ్ రాని వాళ్ళు దే ఆర్ ఓకే అనుకోవచ్చు, కానీ వాళ్ళ హెల్త్ లైక్ వాళ్ళ హ్యాబిట్స్ ని బట్టి కూడా అది కూడా చేంజ్ అవుతుంది. బట్ మోస్ట్లీ కోవిడ్ అటాక్ అయిందంటే వాళ్ళు ఖచ్చితంగా కార్డియాక్ అరెస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా చాలా మంది డాక్టర్స్ చెప్పడం జరుగుతుంది. వాళ్ళ ప్రాబ్లమ్స్ కన్సల్టేషన్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి కోవిడ్ వచ్చిన వాళ్ళకి. ఎందుకు అలా? కోవిడ్ అనేది మనం ఆ వైరల్ ఇల్నెస్ మనం చూసినప్పుడు చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. సో కొంతమందికి లంగ్స్ తోనే కాకుండా హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. మయోకార్డైటిస్ అని హార్ట్ కూడా ఎఫెక్ట్ అయింది మన కోవిడ్లో. సో ఇన్ జనరల్గా ఎనీ హెల్త్ ఆర్ ఎనీ స్ట్రెస్ విల్ ప్రెసిపిటేట్ ఏ హార్ట్ ప్రాబ్లం. అంటే మీకు ఒక హార్ట్ ప్రాబ్లం లైక్ ఒక 50% ప్రాబ్లం ఉంది. సో అది దాన్ని పెంచుతుంది ఎనీ అండర్లయింగ్ డిసీజ్. అందుకే మీకు గమనిస్తే ఏదైనా మీకు ఫీవర్స్ వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు అండర్లయింగ్ హార్ట్ ప్రాబ్లం కూడా అగ్రివేట్ అవుతుంది. ఓకే. సో ఎందుకంటే మన బాడీ సపోర్ట్ సిస్టమ్ అనేది ఆల్టర్ అవుతుంది కాబట్టి. సో ఎనీ ఇల్నెస్ ఫర్ దట్ మ్యాటర్ కెన్ ప్రెసిపిటేట్ ఏ హార్ట్ అటాక్ ఆర్ హార్ట్ ప్రాబ్లం. సో మరి ఎవరైతే కోవిడ్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ హార్ట్ స్ట్రోక్ రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? సో కోవిడ్ రాకుండా ఉండే వాళ్ళు కూడా వాళ్ళ బేస్ లైన్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే వాళ్ళ ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్. సి వాట్ వీ డూ ఇన్ అవర్ పాస్ట్ గవర్న్స్ అవర్ ప్రజెంట్, వాట్ వీ డూ ఇన్ అవర్ ప్రజెంట్ విల్ టెల్ అబౌట్ అవర్ ఫ్యూచర్. అంటే దట్ హోల్డ్స్ ట్రూ ఫర్ హెల్త్ ఆల్సో. మీరు పాస్ట్లో ఎంత జాగ్రత్తగా ఉన్నారు, కేర్ఫుల్గా ఉన్నారో మీ ప్రజెంట్ హెల్త్ అలా ఉంటుంది. మీ ప్రజెంట్ హెల్త్ ఎలా ఉందో, మీరు ఎంత కేర్ఫుల్గా ఉన్నారో మీ ఫ్యూచర్ అలా ఉంటుంది. సో అలాగే మీ పాస్ట్లో మీరు హెల్తీగా ఉండి లైఫ్ స్టైల్ జాగ్రత్తగా ఉండి సో మీ హెల్త్ కండిషన్ బాగుంటే మీకు వచ్చినా కూడా కోవిడ్ చాలా మందికి జస్ట్ కోల్డ్లా వచ్చి తగ్గిపోయింది. సో కొంత ఈజీగా రికవర్. బట్ అండర్లయింగ్ ప్రాబ్లమ్స్, అండర్లయింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు బాగా వర్స్ అయ్యారు. అంటే కోవిడ్ వల్ల సీరియస్ గా ఎఫెక్ట్ అయిన వాళ్ళకి కూడా ఆ రిమైనింగ్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి. అంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ చాలా లో అయిపోవడం వల్ల ఎక్కువ హెల్త్ ఇష్యూస్ కి ఫేస్ చేస్తున్నారని చెప్పేసి అని అంటున్నారు. ఇస్ ఇట్ ట్రూ? సో ఏంటంటే చాలా మందికి లంగ్ ఇష్యూస్ రావడం వల్ల సో కొంచెం ఆక్సిజన్ వాడుకోవడము ఇంట్లో, సో ఎక్కువ రోజులు హాస్పిటల్ డిపెండెన్సీ ఉండడము, ఎక్కువ రోజులు ఉండడం వల్ల క్రాస్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ జరగడం వల్ల సో జనరల్గా వాళ్ళకి హెల్త్ అంటే మెయిన్ ఒకటే న్యూట్రిషన్ ఇది కూడా సరిగ్గా తీసుకోరు, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో మళ్ళీ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒకనొక టైంలో కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చిందని కూడా న్యూసెస్ లో విన్నాము. అంటే ఎనీ లైక్ డైరెక్ట్ గా మనకి ఒక ట్రయల్ కానీ స్టడీ కానీ లేదు. వేర్ దే షో దట్ ఎవిడెన్స్ డైరెక్ట్ గా ఇవ్వడం వల్ల హార్ట్ స్ట్రోక్స్ వచ్చింది అన్నట్టు. బట్ లైక్ చాలా మంది కోవిడ్ వచ్చిన వాళ్ళకి డెఫినెట్లీ ఎస్, కోవిడ్ అటాక్ అయిన వాళ్ళకి హార్ట్ స్ట్రోక్స్ వచ్చాయి. బట్ అగైన్ దట్ ఇన్వాల్వ్స్ ద హోల్ ప్రాసెస్. కోవిడ్ ఇన్ఫెక్షన్ రావడము, ఆ వైరల్ ఇల్నెస్ రావడము, ప్రెసిపిటేట్ చేయడం. హార్ట్ ప్రాబ్లం ఏం జీరో ఉన్న వాళ్ళకి తీసుకొచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది కోవిడ్. బట్ అండర్లయింగ్ హార్ట్ ప్రాబ్లం సైలెంట్ గా ఉండే వాళ్ళకి ప్రెసిపిటేట్ చేస్తుంది. అంటే కోవిడ్ తర్వాత కొంతమంది ఆలోచన కూడా చాలా చేంజ్ అయింది. సో ఆ టైంలో చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ ని, క్లోజ్ రిలేటివ్స్ ని చాలా మంది మిస్ అయిపోయారు. సో దాంతో ఎప్పుడు ఉంటామో
ఎప్పుడు చనిపోతామో తెలియదు కాబట్టి నేను ఎందుకు ఫుడ్ హ్యాబిట్స్ ని చేంజ్ చేసుకోవాలి, లేదా నా లైఫ్ స్టైల్ నేను ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి, నేను ఎంత కావాలంటే అంత తాగుతా, ఎంత కావాలంటే అంత స్మోక్ చేస్తా, ఈవెన్ ఫుడ్ విషయంలో కూడా కంట్రోలింగ్ ఎక్కడా లేకుండా ఉంది. సో అది వాళ్ళకి నచ్చినట్టుగా ఎక్సెస్ గా తీసేసుకుంటూ ఉన్నారు. సో దానివల్ల కూడా హార్ట్ స్ట్రోక్ ఆర్ ఎల్స్ ఎనీ స్ట్రోక్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? అంటే ఇది అన్ఫార్చునేట్ ఎగ్జాంపుల్స్ కొన్ని ఉన్నాయి. అంటే హెల్దీగా ఉన్న వాళ్ళు కూడా ప్రాబ్లంకి సకంబ్ అవడము అది. సో నేను అంటే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. అంటే మీరు జాగ్రత్తగా కార్ డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, ప్లస్ సీట్ బెల్ట్ పెట్టుకొని మీ జాగ్రత్తగా ఉంటే ఒకటి రెండు కేసెస్లో మీ తప్పు లేకపోయినా మీకు యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. బట్ స్టిల్ మీరు జాగ్రత్తగా లేకుండా మీరు డ్రైవ్ చేసేది కొంచెం రిస్కీగా ఉంది, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఉంటే ఛాన్సెస్ ఆర్ హై. సో అలాగే మన హెల్త్ కూడా మనం జాగ్రత్తగా ఉంటే అన్ఫార్చునేట్గా ఒక 1-2% ఎవరికైనా అవ్వచ్చు, బట్ 90% ఆఫ్ ద టైమ్స్ మనకి ఆ సేఫ్టీ జోన్లో ఉంటాం. బట్ అదే జాగ్రత్త లేకుండా ఉంటే రిస్క్ విల్ బి వెరీ హై. ఎందుకంటే మనకి ఏదన్నా వచ్చినప్పుడు మన అండర్లయింగ్ హెల్త్ కండిషన్ విల్ నాట్ సపోర్ట్ అస్. ఆల్రెడీ మనం స్మోక్ చేసి లంగ్స్ పాడు చేసుకొని, ఆల్కహాల్ తీసుకొని లివర్ పాడు చేసుకొని, జనరల్ హెల్త్ పాడైనప్పుడు మనం నిజంగా ఏమైనా ఎక్స్టర్నల్ బయట నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి మన హెల్త్ని ఎఫెక్ట్ చేసినప్పుడు బాడీ విల్ జస్ట్ గివ్ అప్, సపోర్ట్ చేయదు. ఒబెసిటీ ఉంది అని అంటే ఎక్కువ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నాయి అన్నట్టుగానే అంటారు. అదేనా నిజం? ఒబెసిటీ అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడమేనా? అసలు ఒబెసిటీ అంటే ఏంటి? ఒబేసిటీ అంటే మనకి యాజ్ పర్ ఇది మనకి వేస్ట్ సర్కంఫరెన్స్ బట్టి లేకపోతే మన వెయిట్ బట్టి హైట్ బట్టి వీ కేటగరైజ్ దెమ్ ఇంటూ ఒబేసిటీ. సో ఒబేసిటీ అంటే మన జస్ట్ బాడీ ఫ్యాట్. సో బాడీ ఫ్యాట్ మైట్ నాట్ బి బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్. సో చాలా మంది చూస్తాము ఒబేస్గా ఉన్న వాళ్ళు హెల్తీగా ఉంటారు, వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ అది ఉండవు. చాలా మందికి సన్నగా ఉన్న హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనకి బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ మనం అందుకే చేయించుకుంటూ ఉంటాం రెగ్యులర్గా. అంటే కొంతమంది ఓవర్ వెయిట్ ఉన్న యాక్టివ్గా ఉండి రెగ్యులర్ వాకింగ్ చేసి డైట్ జాగ్రత్తగా తీసుకొని అలా ఉండేవాళ్ళు హెల్తీగానే ఉంటారు. సేమ్ వే కొంచెం సన్నగా ఉండి కొంచెం వాళ్ళకి ఫ్యామిలీలో కొలెస్ట్రాల్ ఉంది, బ్లడ్లో కొలెస్ట్రాల్ ఉంది, వాళ్ళు స్మోకింగ్ అది చేసి అన్హెల్దీగా ఉంటే వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది ఒబేస్ ఉండే వాళ్ళకంటే. సో ఒక ఒబేసిటీ ఒక్కటే ఫ్యాక్టర్ కాదు, ఇట్స్ మనకి ఎప్పుడు హెల్త్ అనేది ఇట్స్ ఎ మల్టీ ఫ్యాక్టోరియల్. సో మనకి మనం తీసుకునే ఫుడ్, మన ఎక్సర్సైజ్, మన స్లీప్ హ్యాబిట్స్, స్ట్రెస్, మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్, ఆల్ దీస్ ప్లే పార్ట్. అంటే పీపుల్స్ కామన్ గా కంపారిజన్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు. సో ఒక ఒబేస్ ఉన్న పర్సన్ లేకపోతే అన్హెల్దీ హ్యాబిట్స్ ఉన్నటువంటి పర్సన్ ని తీసుకుని, సో తనకి ఏం కాలేదు కదా, హెల్త్ ఇష్యూస్ ఏం రాలేదు కదా, సో నేను ఎందుకు నా డైలీ రొటీన్ ఎందుకు చేంజ్ చేసుకోవాలి, హెల్దీ వేలో ఎందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన ధోరణిలో ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో ఆల్వేస్ ఎవ్రీవన్ హ్యాస్ దేర్ యునిక్ హెల్త్. సో మీరు ఎగ్జాంపుల్ మీరు ఫ్యామిలీలో ఇద్దరు సిబ్లింగ్స్ ఉన్నారు అనుకో, బ్రదర్ అండ్ సిస్టర్స్, వాళ్ళకే హెల్త్ ఒకలా ఉంది. సో హౌ కెన్ యూ కంపేర్ విత్ అవుట్ సైడ్ పర్సన్? సో వాళ్ళ జెనెటిక్ బిల్డప్, వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్, వాళ్ళ లైఫ్ స్టైల్, మెనీ ఫ్యాక్టర్స్ ప్లే ఏ పార్ట్. సో అలాగా మీరు ఓన్ సిబ్లింగ్స్, ఇంకా చెప్పాలంటే ట్విన్స్లోనే చూస్తాం. కొంతమంది ట్విన్స్ ఒకరికి హార్ట్ ప్రాబ్లం వస్తే ఒకరికి రాదు. సో మీరు ఎప్పుడు అట్లా జనరలైజ్ చేయకూడదు. సో మీరు ఉన్న హెల్త్ని కాపాడుకోవడానికి ట్రై చేసుకోవాలి, కానీ పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకొని వీ షుడ్ నాట్ స్పాయిల్ అవర్ హెల్త్. ఓకే, అంటే ఈ హెల్త్ విషయాల్లో పర్టికులర్ గా ఒకరిని చూసి ఒకరు కంపారిజన్స్ అనేవి చేసుకోకూడదు. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ యూనిక్ హెల్త్. అంటే మీకు ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లాగా మీకు యూనిక్గా ఉంటాయి, మీ ఇంట్రెస్ట్ ఎలా యూనిక్గా ఉంటాయి, మీ చాయిస్ ఆఫ్ మ్యూజిక్ కానీ మీకు చాయిస్ ఆఫ్ మూవీస్ ఎలా యూనిక్గా ఉంటాయి, ద సేమ్ వే మీ హెల్త్ కూడా యూనిక్గానే ఉంటుంది. ఓకే, అండ్ ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ హార్ట్ స్ట్రోక్ రావడానికి ముఖ్య కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? సో లైక్ ఏది ఒక కారణం వల్ల వస్తుందని చెప్పలేము. డెఫినెట్లీ ఇట్ ఈస్ మల్టీ ఫ్యాక్టర్. ఎవరిలో చూసుకున్నా ఇట్ ఈస్ మల్టీ ఫ్యాక్టర్. అంటే లైఫ్ స్టైల్ చాయిసెస్, అంటే స్మోకింగ్, డ్రింకింగ్, స్లీప్ హ్యాబిట్స్, స్ట్రెస్ లెవెల్స్, వాళ్ళ ఎక్సర్సైజ్, ఇది ఫ్యామిలీ హిస్టరీస్ అండ్ జెనెటిక్స్. సో ఇవన్నీ ప్లేస్ ఏ పార్ట్. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏమీ లేకుండా, నో ప్రాబ్లం ఏది లేకుండా, రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా స్మోక్ చేసినా చాలు. బట్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి స్మోక్ చేస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. ద ఛాన్సెస్ ఆఫ్ హిమ్ గెటింగ్ ఏ హార్ట్ ప్రాబ్లమ్ ఆర్ స్ట్రోక్ ఈజ్ వెరీ హై. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో సింగిల్ ఫ్యాక్టర్ అనేది యూజువల్గా చూడం. చాలా మందిలో మల్టీ ఫ్యాక్టర్ చూస్తాం. అంటే షుగర్, బీపీ ఉండి స్మోక్ చేయడం వల్ల, లేకపోతే స్ట్రెస్ ఎక్కువ ఉండడం, మెడిసిన్ సరిగ్గా వాడకపోవడం వల్ల, హెల్త్ రెగ్యులర్గా చెక్ చేయించుకోకపోవడం వల్ల. సో దేర్ విల్ బి మల్టిపుల్ కాజెస్. ఓకే, అంటే ఒక పర్సన్ ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్
హార్ట్ హెల్త్ కి సంబంధించి ఎన్ని డేస్ ఆర్ ఎల్స్ ఎన్ని మంత్స్ కి ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి? సో బేసిక్గా అప్ టు 40 years వాళ్ళు రెగ్యులర్గా హెల్త్ చెకప్ మేము సజెస్ట్ చేయట్లేదు. బీపీ షుగర్ ఏమీ లేకుండా ఉండే వాళ్ళకి. ఇన్ కేస్ మీకు బీపీ కానీ షుగర్ కానీ మీకు ఏమైనా ఎంగేజ్లో వచ్చింది అలాంటప్పుడు అట్లీస్ట్ వన్స్ ఇన్ 6 months మీరు డాక్టర్ని కలవాలి. వన్స్ ఇన్ 1 year రొటీన్ చెకప్ చేయించుకోవాలి. లైక్ బ్లడ్ వర్కప్ కానీ, సో ఈసీజీ కానీ ఎక్కువ కానీ రొటీన్గా ఇయర్లీ వన్స్ చేయించుకోవాలి. అంటే 25 years నుంచి స్టార్ట్ చేసుకోవాలా ఈ హెల్త్ చెకప్ అనేది? ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలి అంటే వార్నింగ్ సైన్స్ వస్తాయి. సో యూజువల్గా ఫ్యామిలీలో ఎవరికైనా మీ ఫ్యామిలీలో హార్ట్ డిసీజ్ అది ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది, అట్లాంటి వాళ్ళు ఎంగేజ్ నుంచే మానిటర్ చేసుకోవాలి. కంప్లీట్లీ ఎవరికి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, యూఆర్ ఆల్సో కంప్లీట్లీ నార్మల్. 40 years తర్వాత రొటీన్గా ఇయర్లీ వన్స్ చేయించుకోవచ్చు. సో మరి మీ శ్రేష్ఠ హాస్పిటల్స్ లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఒక పర్సన్ కార్డియక్ అరెస్ట్ తోనో లేకపోతే సమ్ అదర్ ప్రాబ్లమ్ తో వస్తే మీ ట్రీట్మెంట్ వేస్ ఎలా ఉన్నాయి? ఎలాంటి ట్రీట్మెంట్స్ మీకు పేషెంట్స్ కి మీరు? సో మనం ఇక్కడ శ్రేష్ఠ హాస్పిటల్ పెట్టి 1 year అవుతుందండి. సో ఈ 1 year లో చాలా మంది లైక్ దే కేమ్ విత్ దేర్ లాస్ట్ బ్రెత్, అంటే ఆల్మోస్ట్ కొనవపురతో వచ్చారు. వీ కుడ్ రివైవ్ దెమ్ అండ్ 90% ఆఫ్ దెమ్ వీ కుడ్ సెండ్ బ్యాక్ టు హోమ్. సో సివియర్ హార్ట్ అటాక్స్ దీంతో వచ్చినా కూడా, ఎందుకంటే our emergency department is completely equipped 24/7 and we are a team of cardiologists, we are a team of 4 anesthetists, we are a team of 2 cardiologists. So atla anni specialties unnai. There is 24/7 emergency services, full MRI, CT, everything is there. A investigation kavalna we can do and within minutes we can do our treatment. సో మీరు అడిగిన అట్లా ఎమర్జెన్సీస్ వచ్చిన వాళ్ళకి మనకి నైట్స్ వచ్చినా ఎప్పుడు వచ్చినా మిడ్ నైట్స్ వచ్చినా మనకి ఒకసారి హార్ట్ అటాక్ కానీ హార్ట్ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా రొటీన్ ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్ళి వాళ్ళని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీలోకి తీసుకెళ్తాం. క్యాత్ ల్యాబ్ అంటే యాంజియోగ్రామ్ చేసే ప్లేస్ని క్యాత్ ల్యాబ్ అంటాం విత్ మెషిన్స్. సో క్యాత్ ల్యాబ్ తీసుకెళ్ళి హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకి యాంజియోగ్రామ్ చేస్తాం, బ్లాక్ ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా స్టెంట్ వేయడం కానీ క్లియర్ చేయడం కానీ జరుగుతుంది. సో ఇమీడియట్గా వాళ్ళకి ఆ రిస్క్ అనేది తగ్గిపోతుంది. ద ఎర్లియర్ దే కమ్ బెటర్ ద రిజల్ట్. ఓకే, అంటే ఈ మధ్య కాలంలో కార్డియక్ అరెస్ట్ అని వింటున్నాము అండ్ ఆరెల్స్ హార్ట్ స్ట్రోక్, అంటే రెండింటికి తేడా ఉందా లేదా రెండు ఒకటేనా? కార్డియక్ అరెస్ట్ అంటే హార్ట్ పని చేయకపోవడం కానీ హార్ట్ ఆగిపోవడం కానీ ఆర్ హార్ట్ అరిథ్మియాస్ అంటాం, VTVF అంటాం. అంటే హార్ట్ ఎఫెక్టివ్ గా పనిచేయకపోవడం వల్ల అన్కాన్షియస్ అయిపోతారు. సో అది కార్డియక్ అరెస్ట్. వాళ్ళలో మనం విత్ ఇన్ seconds to minutes మనం రివైవ్ చేస్తే దే విల్ కమ్ బ్యాక్ టు లైఫ్, లేకపోతే వీ విల్ లూజ్ దెమ్. సో అంటే కార్డియక్ అరెస్ట్ వేరు, హార్ట్ స్ట్రోక్ వేరు. హార్ట్ అటాక్ అంటే హార్ట్ బ్లడ్ సప్లై అయిపోవడం, గుండె నొప్పి రావడం, బట్ పేషెంట్ కాన్షియస్ గా ఉంటారు, స్పృహలో ఉంటారు. నాకు గుండె నొప్పి వస్తుంది అంటారు, చెమటలు పడతా ఉంటాయి, మాట్లాడుతుంటారు, గుండె నొప్పి వస్తుంది. బట్ హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళకి హార్ట్ కార్డియక్ అరెస్ట్లోకి వెళ్ళొచ్చు. కార్డియక్ అరెస్ట్ అంటే హార్ట్ అయిపోవడం కానీ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ వల్ల హార్ట్ పంపింగ్ ఎఫెక్టివ్గా లేకపోవడం వల్ల అన్కాన్షియస్ అయిపోవడం కానీ. ఓకే, సో మన శ్రేష్ఠ హాస్పిటల్స్లో కార్డియాలజీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి ఎక్విప్మెంట్తో కూడినటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? సో మనకి స్టేట్లోనే ఫస్ట్ క్యాత్ ల్యాబ్ GE AutoRate IGS 320 క్యాత్ ల్యాబ్ ఉంది. ఈ మోడల్ మనకి స్టేట్లో ఫస్ట్. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి హెడ్ టు డే అంటే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే కాళ్ళకి ఏమైనా స్టెంటింగ్ చేయాల్సి వచ్చినా సేమ్ ప్లేస్లో మనం చేసుకోవచ్చు. ప్లస్ దీంట్లో మనకి ఇంకొక అడిషనల్ ఫ్యాక్టర్ ఏంటంటే మనకి క్యాత్ ల్యాబ్ లోనే CT కూడా చేయొచ్చు, 3D CT అంటాం. సో ఇవన్నీ ఫస్ట్ ఇన్ ద స్టేట్ అన్నమాట. సో రొటేషనల్ యాంజియోగ్రామ్ ఇట్లాగా, సో టు సేవ్ ద టైమ్. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. సో ఇంతకు ముందు పాతకాలంలో ఏం చేశారు, ఒక దగ్గర టెస్ట్, ఒక దగ్గర ట్రీట్మెంట్, ఒక దగ్గర ఇన్వెస్టిగేషన్ అట్లా ఉండేది. సో అట్లా కాకుండా ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. మనకి ఇక్కడ ఎవ్రీథింగ్ మనకి రేడియాలజీ కానీ, ల్యాబ్ సర్వీసెస్ కానీ, OT సర్వీసెస్ కానీ, మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ కానీ ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఇమీడియట్గా ఫాస్ట్గా మనం రెస్పాండ్ అవ్వగలం. సో ఎందుకంటే ఫస్ట్ ఇమీడియట్గా మనం చేసిన ట్రీట్మెంట్ బట్టే పేషెంట్ అవుట్కమ్ ఆధారపడి ఉంటుంది. ఓకే, వన్స్ ఒక పేషెంట్ ప్రాబ్లంతో లోపలికి వస్తే హెల్దీగానే హాస్పిటల్ నుంచి బయటకు వెళ్తారు. దట్ ఈస్ అవర్ మోటో. నైస్. సో అంటే జనరల్ గా సీనియర్ కార్డియాలజిస్ట్ లేదా కార్డియాలజిస్ట్
కార్డియో సర్జన్ ఇలాంటివి ఎక్కువ వింటున్నాం. బట్ మీ పేరు, మీ డిజిగ్నేషన్ వచ్చేసి ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అన్నారు. అంటే ఈ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అంటే ఏంటి? ఇంటర్వెన్షన్స్ కార్డియాలజిస్ట్ అంటే వీ డూ ఇంటర్వెన్షన్స్, అంటే యాంజియోగ్రామ్ కానీ, స్టెంటింగ్ కానీ, పేస్ మేకర్స్ కానీ. సో మేము పేషెంట్ని చూస్తాము, ప్లస్ ఇంటర్వెన్షన్స్ కూడా చేస్తాం. సో పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము అసెస్ చేసి వీళ్ళకి ప్రాబ్లం ఉందా, హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా అనే వాళ్ళ హిస్టరీ వైజ్ కానీ ఇన్వెస్టిగేషన్తో అసెస్ చేసి, ప్రాబ్లం ఉండే వాళ్ళకి నెక్స్ట్ రౌండ్ ఆఫ్ టెస్ట్, అంటే ఇప్పుడు యాంజియోగ్రామ్ అవసరం అయితే యాంజియోగ్రామ్, స్టెంటింగ్ అవసరం అయితే స్టెంటింగ్ అది చేస్తాం. సో మేమే ఇంటర్వెన్షన్స్ కూడా చేస్తాం కాబట్టి వీఆర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. ఓకే. సో అండ్ శ్రేష్ఠ హాస్పిటల్ స్టార్ట్ చేసి 1 year కంప్లీట్ అయింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. సో ఎమర్జెన్సీ టీమ్ కావచ్చు, మీ కార్డియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, చాలా మంది పేషెంట్స్ లైఫ్ ని సేవ్ చేశారు. సో వాళ్ళందరి బ్లెస్సింగ్స్ మీ దగ్గర ఉంటాయి. సో లాట్ ఆఫ్ సర్వీసెస్ కూడా అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా మీ దగ్గర ఉంది కాబట్టి ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా పేషెంట్స్ వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని భయపడిపోకుండా హాస్పిటల్కి రావచ్చు అంటారా? లేకపోతే హాస్పిటల్కి అంటే చాలా మందిలో వింటుంటాం, ముఖ్యంగా ఆడవాళ్ళలో, హాస్పిటల్కి వెళ్ళాలా నేను ఇప్పుడు, అమ్మో హాస్పిటల్కి వెళ్తే ఇప్పటికీ కొంతమందికి ఇంజెక్షన్స్ అంటే భయం ఉండవు, ఆ ఫోబియా అలానే ఉంటుంది, మెడిసిన్స్ తీసుకోవాలన్నా ఉంటుంది. సో వాళ్ళకి మీరు చెప్పేటువంటి మాకు పర్టికులర్గా నైట్స్, మిడ్ నైట్స్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్కి చాలా పేషెంట్స్ వస్తారు, చాలా వేరియస్ ప్రాబ్లమ్స్తో. సో మనం హాస్పిటల్కి రాగానే ఫస్ట్ అసెస్ చేస్తాం పేషెంట్ని. 90% ఆఫ్ దెమ్ రీఅష్యూర్ చేసి ఇంటికి పంపించేస్తాం, ఎందుకంటే సీరియస్ ప్రాబ్లం ఉండదు. సో ఓన్లీ 10% వాళ్ళనే ప్రాబ్లం ఐడెంటిఫై చేసి హాస్పిటల్లో ఉండాలి, ట్రీట్మెంట్ చేయాలన్న వాళ్ళనే మనం అడ్మిట్ చేస్తాం. ఓకే. సో ఈ 90% ఏంటి, వాళ్ళకి రీఅష్యూరెన్స్ వస్తుంది, నాకేం లేదు, డాక్టర్ గారు చూసి మాకు చెప్పారు. సో దే కెన్ గో బ్యాక్ హోమ్ అండ్ హ్యాపీలీ దే కెన్ కంప్లీట్ దర్ డే. సో అలా కాకుండా ప్రాబ్లం ఉన్న అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాలి. యంగ్ మేల్ 30s, ఇన్ దిస్ 30s, నైట్ హీ హ్యాడ్, ఆయనకి చెస్ట్ లో పెయిన్ లాగా వచ్చింది 11 o'clock. డాక్టర్స్ ఎవరు ఉండరేమో అని మార్నింగ్ 9 o'clock హీ కేమ్ టు అవర్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. బై ద టైమ్ హీ లాస్ట్ హిస్ లైఫ్. సో అది దట్ ఈస్ అ వెరీ, అంటే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పేషెంట్స్ లో ఆర్ జనరల్ పబ్లిక్ లో ఉంది. నైట్ అయితే డాక్టర్స్ చూడరు, డే అయితే చూస్తారు, లేకపోతే ఈ టైంలో ఉంటారు. ఇప్పుడు శ్రేష్ఠ హాస్పిటల్స్ లో 24/7 మనకి ఇన్ హౌస్ అనస్థెటిస్ట్ డాక్టర్స్ ఉంటారు. ఎనీ ఎమర్జెన్సీ కార్డియాలజిస్ట్, నేను కానీ మా కొలీగ్ కానీ పర్సనల్ గా వచ్చి చూస్తాం. నైట్ 2 కానీ 4 కానీ 6 కానీ సంబంధం లేదు. పేషెంట్కి అవసరం అయితే మేము వచ్చి చూస్తాం. మేము ఏమైనా ఇంటర్వెన్షన్ చేయాలంటే విత్ ఇన్ మినిట్స్, అంటే మాకు పేషెంట్ వచ్చిన దగ్గర నుంచి ట్రీట్మెంట్ చేసే వ్యవధి ఉంటుంది కదా, బిలో 30 minutes వీ కెన్ కంప్లీట్. అంటే మనం హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి డోర్ టు బెలూన్ టైం అంటాం. అంటే పేషెంట్ వచ్చిన దగ్గర నుంచి స్టెంట్ లేకపోతే ఇంటర్వెన్షన్ చేసేది మనం ఒక 1/2 hour 40 minutes మనం కంప్లీట్ చేయొచ్చు. పేషెంట్ సైడ్ నుంచి ఎవ్రీథింగ్ ఈస్ రెడీ. ఓకే. సో మరి శ్రేష్ఠ హాస్పిటల్ సంబంధించి ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆర్ఎల్స్ ఏ కైండ్ ఆఫ్ పేషెంట్స్ రావాలి అని అంటే మీరు ఏం చెప్తారు? సో వీ హ్యావ్ ఆల్ డిపార్ట్మెంట్స్, కార్డియాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ట్రామా, న్యూరో సర్జరీ, ఎమర్జెన్సీ విత్ అనస్థీషియా. అండ్ ఒక హార్ట్ పేషెంట్ కానీ, న్యూరలాజికల్ పేషెంట్ కానీ, మెడికల్ కానీ, సర్జికల్ కానీ, బైపాస్ సర్జరీస్ కూడా వీ హ్యావ్ స్టార్టెడ్. సో పేషెంట్ రాగానే మెడిసిన్సా లేకపోతే స్టెంటింగ్ ఆప్షనా లేకపోతే బైపాసా ఏదనేది మనం ఇనిషియల్ గానే వీ కెన్, యాంజియోగ్రామ్ తర్వాత వీ కెన్ కమ్ టు ఏ కంక్లూజన్, దాన్ని బట్టి వీల్ గో హెడ్. ఓకే. సో మన శ్రేష్ఠ హాస్పిటల్ స్టాఫ్ కావచ్చు, ఆర్ఎల్స్ ఎమర్జెన్సీ టీమ్ కావచ్చు, డాక్టర్స్ అందరూ కూడా ఫ్రెండ్లీగానే మూవ్ అవుతారు అని అంటే మీరు ఏమంటారు? ఎస్, ఆబ్వియస్లీ మూవ్ అవుతారు, లేకపోతే ఎంతమంది పేషెంట్స్ మన దగ్గర నమ్మకంతో రారు, ఆర్ రిపీటెడ్ గా మళ్ళీ మన దగ్గర ట్రస్ట్ తో దే ఆర్ కమింగ్ బ్యాక్ టు అస్. యాక్చువల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ లో వింటూ ఉంటాము ఫ్రెండ్లీ పోలీస్ అని. సో ఇక్కడ ఫ్రెండ్లీ డాక్టర్స్ అని ఫ్రెండ్లీ స్టాఫ్, ఫ్రెండ్లీ డాక్టర్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్రెండ్లీ స్టాఫ్. అండ్ అలాగే ఎంత ప్రాబ్లం ఉన్నా మీరు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు, కొంతమంది డాక్టర్స్ అవైలబుల్ లేరు అని రాకపోయి ఉండొచ్చు, కొంతమంది హాస్పిటల్కి వెళ్తే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలో ఇప్పుడు నా దగ్గర అంత అమౌంట్ లేదు అని ఇటువంటి ఆలోచనలో కూడా కొంతమంది హాస్పిటల్కి రావాలంటే కొంచెం వెనకడిగేస్తారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో మేము వీఆర్ సజెస్టింగ్ కామన్ పబ్లిక్ టు గో ఫర్ ఇన్సూరెన్స్, పర్టికులర్లీ ప్రైవేట్ ఇన్సూరెన్సెస్. ఎందుకంటే మీకు ఇయర్లీ ప్రీమియమ్స్తో మీరు కంపేర్ చేసుకుంటే ఒక్కసారి మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లం వస్తే దట్ విల్ కవర్ ఎవ్రీథింగ్. ఎందుకంటే మీకు ఇయర్లీ
ఒక 1 lakh అలా అవ్వచ్చు, ఆర్ 50,000, అంటే చిన్న ఫ్యామిలీ అయితే 30,000 20,000 కూడా ఉండొచ్చు. ఒక 5 to 6 lakhs కవరేజ్ కానీ మీరు తీసుకోగలిగితే మెజారిటీ ఆఫ్ యువర్ డిసీజెస్ విల్ బి కవర్డ్. సో ప్లస్ శ్రేష్ఠ హాస్పిటల్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళకు కూడా, సో ఆర్ మోటో ఈస్ హెల్త్ కేర్ ఫర్ ఎవ్రీబడి. యూ కెన్ స్టే ఇన్ లగ్జూరియస్ సూట్ రూమ్స్ ఆర్ యూ కెన్ కమ్ అండ్ స్టే ఇన్ అవర్ జనరల్ వార్డ్స్. సో వాళ్ళ కంఫర్ట్ ఎక్స్పెండిచర్ బట్టి వీ కెన్ కేటర్, అంటే ట్రీట్మెంట్ ఒకటే ఉంటుంది, బట్ లైక్ ద లగ్జరీస్ వీ కెన్ ప్రొవైడ్ అండ్ బేసిక్ ఎమ్యూనిటీస్ ఆల్సో వీ కెన్ ప్రొవైడ్. ఓకే, అంటే రిమైనింగ్ హాస్పిటల్స్ కి, గుంటూరులో ఉన్నటువంటి రిమైనింగ్ హాస్పిటల్స్ కి శ్రేష్ఠ హాస్పిటల్ కి ఉన్నటువంటి ఆ యూనిక్నెస్ అంటే ఏంటి అంటే ఏం చెప్తారు? సో మనకి ఇట్స్ ఏ 120 bedded హాస్పిటల్. ద మెయిన్ యూనిక్నెస్ ఈస్ ఈ పార్ట్ ఆఫ్ గుంటూరులో, సో ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్, లైక్ క్యాత్ ల్యాబ్, సిటీ, ఎంఆర్ఐ ల్యాబ్, ఇంత 14 team of consultants. So we are first in this part of Guntur, and our motto is like తక్కువ వెయిటింగ్ టైమ్, ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అండ్ హెల్త్ కేర్ ఫర్ ఎవ్రీబడి. లైక్ ఎవరు వచ్చినా వీల్ డూ అవర్ బెస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్ ఆర్ దేర్ హెల్త్ ప్రాబ్లమ్. సో డాక్టర్ గారు, వాట్స్ మోర్ హార్మ్ఫుల్ టు హార్ట్, సాల్ట్ ఆర్ షుగర్? ఇట్స్ బోత్. ఇట్ డిపెండ్స్ యాక్చువల్లీ. హార్ట్ ఫెయిల్యూర్ ఉంటారు పేషెంట్స్, వాళ్ళకి సాల్ట్ తీసుకోవద్దని చెప్తాం. అండ్ సెకండ్ సెట్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి షుగర్ ఉంటుంది విత్ హార్ట్ డిసీజ్, వాళ్ళకి షుగర్ రెడ్యూస్ చేయమంటాం అలాంగ్ విత్ సాల్ట్. బట్ బోత్ ఇన్ మోడరేషన్, బోత్ రెండు హార్మ్ఫుల్. ఏదైనా కానీ లిమిట్ లో ఉండాలి. లిమిట్ క్రాస్ అయినంత వరకు ఇస్ ఆల్ గుడ్. అంటే పేషెంట్స్ ఎవరైనా కానీ లేదా నార్మల్ పీపుల్ కానీ ఏదైనా ఒక ఫుడ్ ని మీరు అవాయిడ్ చేయాలి ఫర్ హార్ట్ హెల్త్ అంటే ఏం చెప్తారు? ఫ్రైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడం బెటర్. either in veg or non-veg? Yeah, anything boiled is always better. Okay. Deep fried is very harmful. కానీ కొంతమంది మోస్ట్లీ నేను ఫ్రై అయితేనే తింటాను లేకపోతే తిన్నాను చాలా మంది ఉంటారు. దట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ మౌత్ బట్ నాట్ యువర్ హెల్త్. అంటే ఒక పర్సన్ లో స్ట్రెస్ అనేది హార్ట్ ప్రాబ్లమ్స్ కి ఎందుకు కారణం అవుతుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? సో స్ట్రెస్ వల్ల చాలా మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం చూస్తున్నాము. సో ఈ స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోవడం ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్. సో స్ట్రెస్ ని లైక్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, బుక్స్ చదవడం, మీకు నచ్చింది చేయడం, అంటే ఒట్టి వర్క్ రిలేటెడ్ కాకుండా యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ వర్క్ అండ్ మీకంటూ కొంత పర్సనల్ టైం. ఆ పర్సనల్ టైంలో మీరు హెల్త్ గురించి కానీ లేకపోతే కొంచెం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కానీ, ఒక రకమైన హ్యాపీ ఎన్విరాన్మెంట్లో యూ హ్యావ్ టు స్పెండ్ టైం. ఎప్పుడు ఆ వర్క్ కానీ పరిగెత్తడం కానీ కాకుండా హ్యాపీ ఎన్విరాన్మెంట్ లో యూ హ్యావ్ టు స్పెండ్ టైం, యూ హ్యావ్ టు డీవియేట్ యువర్ సెల్ఫ్. సో మీకు నచ్చిన పని డెఫినెట్ గా రోజులో ఎంతో కొంత టైం చేయాలి, అప్పుడే యువర్ మెంటల్ వెల్ బీయింగ్ విల్ బి దేర్. ఓకే, బట్ కొంతమంది ఇంటికి రావడంతోనే చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటారు. సో వైఫ్ మీద అరడమో లేకపోతే పిల్లల మీద అరడమో చేస్తూ ఉంటారు. ఆఫీస్ దంతా తీసుకొచ్చి ఇంట్లో తీస్తారు ఆ స్ట్రెస్ అంతా. సో దాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటే ఆ హ్యూమన్ రిలేషన్స్ కూడా బాగుంటుంది? సో మేము ఒకసారి ఇంటికి రాగానే అక్కడ వదిలేసి రమ్మని చెప్తాం. ఆఫీస్ వర్క్స్ కానీ కొన్ని ప్రొఫెషన్స్, ఇప్పుడు డాక్టర్స్ నుంచి మాకు కుదరదు, బట్ మోస్ట్ ఆఫ్ ద ప్రొఫెషన్ 90% ఆఫ్ ద ప్రొఫెషన్స్ ఇంటికి వచ్చిన తర్వాత దే కెన్ లీవ్ దేర్ వర్క్ అండ్ కమ్ హోమ్. అలాంటప్పుడు మీరు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. ఒకసారి ఇంటికి రాగానే కొంచెం టేబుల్ దగ్గర కూర్చోండి, నలుగురు యూ ఆస్క్ యువర్ లైక్ మీ స్పౌస్ కానీ కిడ్స్ కానీ హౌ వాజ్ యువర్ డే, ఏం చేసావు ఈరోజు, సో మీకు ఈరోజు ఏమైనా కొత్త ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఏమైనా ఫుడ్ ఏం తీసుకున్నావు, జనరల్ టాపిక్ ఒక ½ hour టైం స్పెండ్ చేయండి. సో ఇట్ విల్ బ్రింగ్ బ్యాక్ టు యువర్ హౌస్. మీకు ఆ ఫోకస్ అంతా మళ్ళీ ఇంటి వాతావరణంకి వచ్చేస్తుంది. ఓకే, అదర్వైజ్ మీరు అదే యాటిట్యూడ్ని కంటిన్యూ చేశారనుకోండి, మీతో పాటు మీ ఇంట్లో వాళ్ళని కూడా యు ఆర్ టేకింగ్ ఇన్ టు ద స్ట్రెస్. ఓకే, వన్స్ ఆఫీస్ నుంచి బయటకు వస్తే ఒక ఫ్యామిలీ మ్యాన్ అయిపోవాలన్నమాట. అయితే అంటే డిపెండ్స్ అగైన్. సో మీరు ఇంటికి రాగానే దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సో we suggest that 8 formula, like 8 hours of sleep, 8 hours of work, 8 hours of personal life. Okay, that is a balanced life. ఇప్పుడు ఏమవుతుందంటే 12 hours వర్క్ అయిపోతుంది ఆల్మోస్ట్. 3 hours కూడా they are not spending properly with nowadays they are spending more time with their phones, gadgets. అది తగ్గించుకోవాలి. అంటే ఎక్సర్సైజ్ వల్ల హార్ట్ స్ట్రెయిన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? అవును, ఏది మనం వీ షుడ్ నాట్ ఓవర్ డూ. సో ఈవెన్ ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ ఆల్సో విల్ లీడ్ టు హార్ట్ ప్రాబ్లమ్స్ ఆర్
ఇన్ జనరల్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో ఎక్సర్సైజ్ మీరు చేస్తేనే దాంతోపాటు ప్రాపర్ న్యూట్రిషన్, ప్రాపర్ రెస్ట్. చాలా మందికి అర్థం కానిది ఏంటంటే మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసినా రెస్ట్ తీసుకోకపోతే మీ బాడీ లైక్ మీరు వర్కౌట్ చేస్తున్నా, మీరు వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నా, దట్ విల్ నాట్ హెల్ప్. రెస్ట్ లేకుండా నెక్స్ట్ డే బాడీ మళ్ళీ విల్ నాట్ బి రెడీ ఫర్ అనదర్ డే. సో మీరు వర్కౌట్ చేసిన తర్వాత యూ నీడ్ టు హ్యావ్ ప్రాపర్ రెస్ట్, ప్రాపర్ హైడ్రేషన్, ప్రాపర్ న్యూట్రిషన్, ఫుడ్. ఇవన్నీ చేస్తేనే మీకు హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి ఎక్సర్సైజ్ వల్ల. ఒట్టి ఎక్సర్సైజ్ మనం హెల్త్ కోసం ఒకటే చేయకూడదు. ఇట్ షుడ్ బికమ్ ఏ లైఫ్ స్టైల్. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మీరు లేచిన తర్వాత ఫుడ్ తీసుకున్నట్టు, కాఫీ తాగినట్టు, ఇట్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. లాఫింగ్ క్లబ్స్ అని, లాఫింగ్ థెరపీ అని మార్నింగ్స్ చూస్తూ ఉంటాం పార్క్స్ లో. కొంతమంది ఓల్డ్ ఏజ్ పీపుల్ అందరూ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి గట్టిగా నవ్వుతూ ఉంటారు. సో అంటే అలా లాఫింగ్ ఎక్కువ చేయడం వల్ల ఆర్ఎల్స్ మనస్ఫూర్తిగా చేయడం వల్ల హార్ట్ హెల్త్ కి మంచిదా? సో ఇది కూడా అగైన్ గ్రూప్స్ ఆర్ ఇంపార్టెంట్ హియర్. సో మీరు అగైన్ ద సోషల్ గ్రూప్స్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు గ్రూప్స్ ఆర్ ఇంపార్టెంట్. సో మీరు ఏది చేసినా మీకు లోపల నుంచి, మీకు నవ్వాలనిపిస్తే లోపల నుంచి నవ్వితే ఇట్స్ మోర్ ఎఫెక్టివ్. ఇంకా లోపల రిలాక్సేషన్ డెఫినెట్గా ఉంటుంది. ఆర్టిఫిషియల్ మైట్ నాట్ హెల్ప్ ఇన్ లాంగ్ టర్మ్. బట్ ఈ గ్రూప్ ఫామ్ అవడంలో ఏంటంటే వాళ్ళకు దే ఎక్స్చేంజ్ ఐడియాస్, దే స్పెండ్ టైమ్, దట్ విల్ కాజ్ హ్యాపీనెస్ ఫర్ దెమ్. సో అట్లాగా ఏదన్నా వాళ్ళకి నచ్చింది, సో లాఫ్టర్ గ్రూప్స్ కావచ్చు, లేకపోతే బుక్స్ గ్రూప్స్ కావచ్చు, మ్యూజిక్ గ్రూప్స్ కావచ్చు, వాళ్ళకి ఏది నచ్చిన ఆ గ్రూప్స్ లో వాళ్ళు కానీ వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళ హ్యాపీనెస్ అది కాజ్ చేస్తుంటే ఎస్ యూ కెన్ డెఫినెట్లీ డూ. అలాగే ఈ మధ్య కాలంలో ఇక్కడ కావచ్చు, అబ్రాడ్ లో కావచ్చు, స్టోరేజ్ ఫుడ్ బాగా ఎక్కువ అవైలబుల్ ఉంటుంది ఫ్రెష్ ఫుడ్ కంటే. అంటే మరి ఈ స్టోరేజ్ ఫుడ్ వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉందా హార్ట్ కి సంబంధించి? ఇన్ జనరల్ గా స్టోర్డ్ ఫుడ్ సజెస్ట్ చేయం. ఎందుకంటే ఒక పాయింట్ తర్వాత న్యూట్రియంట్స్ కోల్పోతాయి. అంటే న్యాచురల్ ఫుడ్, ఇప్పుడు మనకి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఎక్కువ స్టోర్ చేయడం వల్ల న్యూట్రియంట్స్ కోల్పోతాయి. తర్వాత డీప్ ఫ్రీజ్ చేసి మళ్ళీ మనం దాన్ని రీహీట్ చేసుకొని వాడుతున్నాం చాలా సార్లు. ప్యాకేజ్ ఫుడ్స్ కూడా చాలా వచ్చేసాయి. అది డెఫినెట్ గా న్యాచురల్ కంటే మంచిది కాదు. మన న్యాచురల్ హెల్త్ డెఫినెట్ గా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఎవరైతే జిమ్ లో ఎక్కువ వర్కౌట్ చేస్తారో కార్డియాక్ చేస్తాము అని అంటారు. అందులోనూ ముఖ్యంగా సెలబ్రిటీస్ ది బాగా ఎక్కువ వింటూ ఉన్నాం. అండ్ నార్మల్ పీపుల్ కూడా జిమ్ లో వర్కౌట్ చేసిన తర్వాత వాళ్ళకి స్ట్రోక్ రావడము, ఆ వీడియోస్ చాలా చూడడం జరుగుతుంది. సో అది ఎంతవరకు కరెక్ట్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలా అవ్వకుండా ఉండాలి అంటే? కామన్ పబ్లిక్ లో కూడా జరుగుతుంటది. బట్ ఏంటంటే మనకి అది న్యూస్ లో అది వినిపించదు కాబట్టి మనకి అంత అవేర్నెస్ ఉండదు. సెలబ్రిటీకి జరిగినప్పుడు ఏంటంటే మనకి అవేర్నెస్ వస్తుంది, అందరికి తెలుస్తుంది ఇట్లాగా సో అండ్ సో సెలబ్రిటీ ఇట్లా చనిపోయారని. సో బట్ అంతేగాని ఇట్స్ ఎ జనరల్ ఫినామినా, ఎవరికన్నా జరగచ్చు. సో మనకి పర్టికులర్ గా జిమ్ కి వెళ్ళే వాళ్ళకి, వెయిట్ లిఫ్ట్ చేసే వాళ్ళకి మనం అందుకే రెగ్యులర్ గా ఈసీజీ ఎక్కువ స్టార్ట్ చేయకముందు ఒకసారి చేసి థ్రెడ్మిల్ కానీ ఒకసారి ఒక ఎండి డాక్టర్ కానీ ఒక కార్డియాలజిస్ట్ కానీ మీట్ అయ్యి స్టార్ట్ చేయడం బెటర్. నెంబర్ 2, హైడ్రేట్ అవ్వాలి. చాలా మంది ఎక్సర్సైజ్ చేసినప్పుడు వాటర్ తీసుకోరు. హైడ్రేట్ అవ్వకపోవడం వల్ల ఏంటంటే హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో డిహైడ్రేషన్ ఉండకూడదు. అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మధ్యలో వాటర్ తాగకూడదు, హార్ట్ బీట్ ఎక్కువ ఉందంటే కూడా వాటర్ తాగకూడదు అనేటువంటివి కొన్ని వింటూ ఉంటాం. వాటర్ మనం లైక్ 1 లీటర్ అట్లా ఎక్కువ అని కాదు, యూ హ్యావ్ టు సిప్ వాటర్. అంటే మీకు స్వెట్ వెళ్ళిపోతుంది కదా, దాన్ని కాంపెన్సేట్ చేయాలి. సో ఎప్పుడైతే మనకి థర్స్టీ అనిపిస్తుందో అప్పుడు ఒక వాటర్ సిప్ వేయాలి. చేసుకుంటా కంటిన్యూస్ గా కాకపోయినా సిప్ చేస్తా, లైక్ సే ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకెళ్తే అది కంప్లీట్ చేయగలిగారు మీ వర్కౌట్ లోపల. ఎందుకంటే మీరంతా వాటర్ యూజ్ అవుతారు. ఓకే. సో హైడ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. రెస్ట్, ఎక్సర్సైజ్ మధ్యలో రెస్ట్ తీసుకోవాలి. అంటే ఒక 2 minutes 3 minutes చేసిన తర్వాత ఒక 16 seconds బ్రేక్ తీసుకోవాలి. అగైన్ మళ్ళీ ఎక్సర్సైజ్ చేయాలి. సో కంటిన్యూస్ గా ఎక్సర్సైజ్ ఉండదు. కార్డియోస్ లో అయితే కంటిన్యూస్ ఎక్సర్సైజ్ చేస్తాము, బట్ వెయిట్ లిఫ్టింగ్ లో గ్యాప్స్ తీసుకోవాలి. ఓకే. సో ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటే హార్ట్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. అగైన్ ఇందాక చెప్పుకున్న పాయింట్ కూడా మనకి స్లోగా వెళ్ళాలి. డైరెక్ట్ గా వెళ్ళిపోయి 20-30 kilos చేస్తానంటే ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్. ఓకే. అంటే ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీలో జిమ్ లో వెళ్ళి వర్కౌట్ చేసినా, వాకింగ్ చేసినా, జాగింగ్ చేసినా వాటర్ బాటిల్ మనం క్యారీ చేయాలి. ఎప్పుడైతే థర్స్టీ ఫీలింగ్ వస్తుందో ఇప్పుడు ఖచ్చితంగా వాటర్ తాగాలి. ఇప్పుడు మన పార్క్స్ లో కానీ మీరు గమనించినట్టయితే మనకు అంతా రౌండ్స్ లా ఉంటాయి. మనం సర్క్యులర్ గా 10 rounds 15 rounds వేస్తారు. యూ కెన్ కీప్ ఏ వాటర్ బాటిల్ ఎట్ ఏ బెంచ్ ఆర్ స్టూల్ పెట్టుకొని ప్రతి రౌండ్ కి కొంచెం సిప్ చేసుకుంటా, ఎవ్రీ 2 rounds కి కొంచెం వాటర్ తాగుతా ఉంటే డిహైడ్రేషన్ ప్రివెంట్ అవ్వచ్చు.
ఓకే, అంటే కొంతమంది ఏమంటారంటే నీకు ఆయాసం వస్తున్నప్పుడు లేదా హార్ట్ బీట్ ఫాస్ట్ ఉన్నప్పుడు నువ్వు వాటర్ తాగకూడదు అంటారు. దట్స్ నాట్ ట్రూ. హార్ట్ బీట్ పెరుగుతుంది అంటే దట్ మీన్స్ మీరు పీక్ ఎక్సర్సైజ్ లో ఉన్నారండి. సో మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ యూ కెన్ డూ. ఓకే, అన్లెస్ అంటే ప్రొఫెషనల్స్ ఉంటారు, ఇప్పుడు మ్యారథాన్ రన్నర్స్, వాళ్ళకి చూస్తే హార్ట్ బీట్ 40s లో ఉంటుంది, 45, 50s లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ హార్ట్ అడాప్ట్ అవుతుంది. ఓకే, సో వాళ్ళు ఎంత పరిగెత్తిన 100, 110 దాటదు. మీరు అంతే అన్హెల్దీ పీపుల్ చూసారు అనుకోండి, ఒక ఫ్లోర్ మెట్లు ఎక్కితే 120, 130కి వెళ్ళిపోతుంది హార్ట్ బీట్. ఎందుకంటే హార్ట్ ఈస్ నాట్ ప్రిపేర్డ్. ఓకే, సో యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ హార్ట్ బై రెగ్యులర్ ఎక్సర్సైజ్. సో చాలా మందికి వెయిట్ లాస్ అవ్వాలనేటువంటి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఫాస్టింగ్ ఉంటారు, ఆరల్స్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని వచ్చింది, అండ్ లిక్విడ్ ఫాస్టింగ్ అన్నట్టు ఇలా చాలా చేసినా గానీ వెయిట్ లాస్ మాత్రం అవ్వరు. సో ఎందుకు వెయిట్ లాస్ అవ్వట్లేదు అంతలా ప్రయత్నిస్తున్నా గానీ? మనకి చాలా మందిలో అపోహ ఏంటంటే మనం డైట్ చేస్తే వెయిట్ లాస్ అయిపోతాం, లేకపోతే ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ లాస్ అయిపోతాం, లేకపోతే నేను ఈ ఫుడ్ తీసుకుంటే వెయిట్ లాస్ అయిపోతాం. ఒక్క సింగిల్ ఫ్యాక్టర్ ఎప్పుడు మనకి హెల్ప్ చేయదు. సో ఇట్ ఈస్ లైక్ వెయిట్ లాస్ అనేది మీకు యూ కెన్ కంపేర్ ఇట్ విత్ లైక్ బ్యాంక్ బ్యాలెన్స్ అనుకోండి. సో మీరు ఎంత మనీ వేస్తున్నారు, ఎంత మనీ తీస్తున్నారు, బోత్ ఆర్ ఇంపార్టెంట్. మీరు తీయకుండా కొంచెం వేసినా కూడా స్లోగా బ్యాంక్ బ్యాలెన్స్ విల్ ఇంప్రూవ్. సో అట్లాగే మన బాడీలో ఫుడ్ తగ్గించినా కూడా మీరు దాన్ని ఖర్చు పెట్టకపోతే, అంటే ఎక్సర్సైజ్ కానీ లేకపోతే వర్కౌట్స్ కానీ ఏం చేయకపోతే, మీరు ఫుడ్ తగ్గించినా కూడా మీకు వెయిట్ లాస్ కనిపించదు. అట్ ద సేమ్ టైం మీరు బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా ఫుడ్ కంట్రోల్ లేకపోతే వెయిట్ లాస్ అవ్వదు. సో ఇన్ మామూలు ఫిట్నెస్ వరల్డ్ లో చెప్తుంటారు 80% ఆఫ్ యువర్ హెల్త్ ఈజ్ మేడ్ ఇన్ కిచెన్. 20% లో కూడా ప్రెడామినెంట్ ఈజ్ యువర్ రెస్ట్. రెస్ట్ అండ్ దెన్ కమ్స్ యువర్ ఎక్సర్సైజ్. సో మరి హార్ట్ హెల్త్ కి సంబంధించి కిచెన్ ఎలా ఉంటే మంచిది అంటే, కొంతమంది ఈ మిరియాలు, దాల్చిన చెక్క కొన్ని యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఫుడ్ హ్యాస్ ఆల్వేస్ టు బి బ్యాలెన్స్డ్ డైట్. సో మీరు ఎప్పుడు ఏ ఫుడ్ తీసుకున్నా మ్యాక్రోస్ అంటాం. మ్యాక్రోస్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్, అన్ని సమపాలనలో ఉండాలి. మనం తీసుకునే పర్టికులర్లీ సౌత్ ఇండియన్ ఫుడ్ లో ఓన్లీ కార్బోహైడ్రేట్స్ 90% ఉంటుంది. అలా కాకుండా కార్బోహైడ్రేట్ ని మనం less than 50%, అంటే మీరు తీసుకునే ఫుడ్ లో కొంచెం కార్బోహైడ్రేట్, కొంచెం ఫ్యాట్, కొంచెం ప్రోటీన్, ప్లస్ మీరు తీసుకునే ఫుడ్ లో కూడా మీరు ఫస్ట్ ప్రోటీన్ తినాలి. ఎప్పుడు ఫస్ట్ కార్బ్ తీసుకోకూడదు. ఎందుకంటే ఫస్ట్ ప్రోటీన్ తీసుకుంటే మీకు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. చాలా మంది వెయిట్ లాస్ లో చేసే తప్పులు ఫస్ట్ ప్రోటీన్ తీసుకున్నారు అనుకోండి, మీకు కడుపు నిండిన ఫీలింగ్ ఉండి నెక్స్ట్ కార్బ్ ఎక్కువ తినలేరు. ఓకే, సో అదర్వైజ్ మీరు కార్బ్ ఎక్కువ తినేస్తారు అనుకోండి, ఫస్ట్ ప్రోటీన్ కి స్పేస్ ఉండదు మీకు, ఎందుకంటే అది మీకు ఆ ప్లేస్ ఇవ్వదు. సో ఫస్ట్ ప్రోటీన్ తిని తర్వాత కార్బోహైడ్రేట్ వీ హ్యావ్ టు ఈట్. అప్పుడే మన బ్లడ్ షుగర్ కూడా సడన్ గా స్పైక్ అవ్వదు. ఓకే, సో మరి ఫైనల్లీ మా వ్యూవర్స్ కి ఏమైనా మీరు చెప్పాలనుకుంటున్నారా? యా, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ 1 year కంప్లీట్ చేసుకున్నాం మేము శ్రేష్ఠ హాస్పిటల్. చాలా మంది పేషెంట్స్ బాధతో వచ్చి ఆనందంగా వెళ్ళారు శ్రేష్ఠ హాస్పిటల్ నుంచి. ఇట్లా మెనీ మోర్ ఇయర్స్ టు కమ్ ఇంకా చాలా మందికి సర్వ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా చాలా యంగ్ పీపుల్లో ఉండే అనుమానం ఏంటంటే, ఇందాక మేము డిస్కస్ చేసినట్టు ఎవరికో ఏదో అయింది, జాగ్రత్తగా ఉండడం వల్ల నాకేంటి, నేను అట్లానే ఉంటాననే అపోహ ఉంది. సో అది కరెక్ట్ యాటిట్యూడ్ కాదు. సో ఎవరి హెల్త్తో మన హెల్త్ కంపేర్ చేసుకోకూడదు. మన హెల్త్ మనది సొంతం, మీ హెల్త్ మీ సొంతం. సో మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అన్ని రోజులు మీరు హెల్త్ లాంజివిటీ, అంటే ఎక్కువ రోజులు హెల్తీగా ఉండగలుగుతారు, మీ పని మీరు చేసుకోగలరు. అంటే ఇంతకుముందు మనం ఎన్ని సంవత్సరాలు బతికారని మాట్లాడేవాళ్ళం, ఇప్పుడు అది కాదు, ఎంత క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంటే మీ ఏజ్ 60, 70, 80, 90. మా పేషెంట్స్ చాలా మంది 91, 94లో నడుచుకుంటూ వచ్చి కలుస్తూ ఉంటారు. దే ఆర్ వెరీ హెల్దీ. వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఇప్పుడు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళేమి 50, 60 ఏళ్ళకి ఇట్లాగా నేను ఇర్రెగ్యులర్గా ఉంటాను అనుకుంటే ఇంత లాంగ్ ఏజ్లో కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు కాదు. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు 4th generation, 5th generation చూస్తున్నారు. మన వాళ్ళకి అగైన్ దే ఆర్ సీయింగ్ కిడ్స్. ఆ ఏజ్ గ్రూప్లో బీయింగ్ హెల్దీ ఈజ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ విచ్ యూ కెన్ గివ్ టు యువర్ సెల్ఫ్. సో డాక్టర్ గారు, ఆల్మోస్ట్ శ్రేష్ఠ హాస్పిటల్ స్టార్ట్ చేసి 1 year కంప్లీట్ అయింది. సో ఈ ఒక్క 1 yearలోనే మీరు చాలా సర్వీసెస్ అందుబాటులోకి తీసుకొచ్చారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ మీరు పేషెంట్స్కి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో ఇది ఇలాగే కొనసాగాలి.
సో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల అన్ని ప్రజలకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో సో వాళ్ళందరూ ఇక్కడికే వచ్చి చాలా హెల్తీగా ఇక్కడి నుంచి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.